व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ముందుగా నామస్మరణ, అటు తర్వాత ప్రవచన కార్యక్రమం ప్రారంభించేద్దాం. నామస్మరణ మారు పలకవలసిందిగా మనవి. కృష్ణ విష్ణు మోహన కృష్ణ విష్ణు మోహన హే పతిత పావన హే పతిత పావన కృష్ణ విష్ణు మోహన కృష్ణ విష్ణు మోహన హే పతిత పావన హే పతిత పావన ఆనంద ఘన వందన ఆనంద ఘన వందన జయ నంద నందన జయ నంద నందన సకల లోకమో సర్వయోగ పాలన సకల లోకమోహన సర్వయోగ పాలన సర్వయోగ పాలన రాగరోగ భంజన రాగరోగ భంజన యోగి హృదయ రంజన యోగి హృదయ రంజన పరమ ప్రేమ స్పందన పరమ ప్రేమ స్పందన నిర్వాణ మోక్ష అంజన నిర్వాణ మోక్ష అంజన సకల లోక మోహన
सर्वयोगपालना रागरोगभञ्जना योगिहृदयरञ्जना परमप्रेमस्पन्दना निर्वाणमोक्षाञ्जना निर्वाणमोक्ष अञ्जना आनन्दघनवन्दना जय नन्दनन्दना जय नन्दनन्दना कृष्ण विष्णुमोहना कृष्ण विष्णुमोहना हे पतित पावना हे पतित पावना हे पतित पावना। हरि ओम। చైతన్య మూర్తి అయినటువంటి పరమాత్మ మన అందరి హృదయములలో ఉన్నారు అనేటటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో అప్పుడు మనలోనే నిజమైనటువంటి యథార్థమైనటువంటి శాంతము, సుఖము, సంతృప్తి, ఆనందము ఇవన్నీ కూడా పొందగలిగేటటువంటి వీలు ఉంటుంది. అది పొందకుండా మనకు ఆటంకపరిచేటటువంటివి మానసిక వృత్తులైనటువంటివి కేవలము మనస్సులో ఆలోచనల మాత్రముగానే ఉన్నటువంటివి రాగము, ద్వేషము ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ఇవి మనకు ఆ దివ్యమైనటువంటి అనుభవము అందకుండా చేస్తూ ఉంటాయి. శత్రుత్వము, మిత్రత్వము ఇటువంటి భావనలన్నీ కూడా ద్వంద్వములకు సంబంధించినటువంటి భావములన్నీ కూడా కేవలము ఆలోచనలు మాత్రమే. ఈ మాత్రం జ్ఞానము మనం ఏర్పరచుకోగలిగితే, పొందగలిగితే ఇవన్నీ యథార్థమైనటువంటివి అవ్వడానికి వీలు లేదు. ఇవి కేవలం మానసిక ఆలోచనలు మాత్రమే. ఎవరి పట్ల ద్వేషం ఉంది, ఏదో కారణం చేత ద్వేషం ఏర్పడింది, మనస్సులో తీవ్రమైనటువంటి భావ ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి. అవి యథార్థము, అదిగో ఆ ద్వేషము నిజము, ఇది నాదే, నాకే ఉంది, నేనే దీంట్లో ఉన్నాను అనేటటువంటి ఈ భావం ఏదైతే ఉందో ఇదే మనకు ఆ ద్వేషంతో సంబంధం ఏర్పరుస్తూ ఉంది. తద్వారా మనకి మనమే ఆటంకపరిచేలా పరిస్థితిని తయారు చేస్తూ ఉంది. ఇది నాదే అని అభిప్రాయపడతాను, ఇది నాకే ఉంది, నేను దీంట్లోనే ఉన్నాను అని నేను నమ్ముతూ ఉన్నాను. అది కేవలం ఆలోచన మాత్రమే. ఆలోచన మన స్వరూపం కాదు, ఆలోచన యథార్థము కాదు, మనకు సంబంధించినటువంటి సత్యము కాదు. అది మనస్సుకు సంబంధించింది మాత్రమే. మనస్సు ఒక పరికరంలా మనం గుర్తించాలే కానీ నేనే మనస్సు అనేటటువంటి భావన ఏర్పడడం ద్వారా ఈ ధ్యానము అనేటటువంటి పద్ధతి ఎంతో అవసరము అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకనంటే ఈ ఆలోచనల్ని మనం నియంత్రించాలంటే ఏవైతే ఆలోచనలు మాత్రంగానే మనలో ఏర్పడుతూ ఉన్నాయో, నిజమైనటువంటి ఆనందం మనం పొందకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయో వాటిని నియంత్రించాలంటే, తొలగించాలంటే, వాటిని అధిగమించాలనంటే ధ్యానము అవసరమై ఉంది. అందుకే వివిధములైనటువంటి ధ్యాన పద్ధతులన్నీ కూడా మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. భగవద్గీతలో కూడా ధ్యాన యోగము తెలియజేయబడి ఉంది మన కోసమే.
ఇవి కేవలం ఆలోచనలు మాత్రమే. అటు రాగం కానీ ఇటు ద్వేషం కానీ ఏ విధమైనటువంటి ద్వంద్వమునకు సంబంధించినటువంటి భావము కానీ ఇవన్నీ కూడా ఆలోచనలు మాత్రమే అని కనుక మనం అర్థం చేసుకోగలిగితే వాటిని పక్కన పెట్టి యథార్థమైనటువంటి సత్యమైనటువంటి శాంతము తత్సంబంధిత ఆనందము లోపల ఏర్పడుతూ ఉన్నప్పుడు వాటిని అనుభవించగలిగేటందుకు వీలు కుదురుతూ ఉంది. అందుకే ధ్యానం అవసరం. మరొక విషయం ఏమిటి అనంటే, మన హృదయము నిజానికి పరిశీలన చేస్తే ఒక దర్పణము లాంటిది, అంటే ఒక అద్దం లాంటిది. అద్దము, ఈ దర్పణం అనేటటువంటిది ఎటువైపుకి తిప్పినా ఏ వైపు నుంచినా దాని ముందర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. వస్తువులన్నీ కూడా ఏ వస్తువులైనప్పటికీ కూడా అవన్నీ ఆ దర్పణంలో అద్దంలో కనపడుతూ ఉంటాయి. కనపడుతూ ఉన్నాయే కానీ అవన్నీ కూడా ఆ అద్దమును మటుకు తాకలేవు, దాన్ని ఏమీ చేయలేవు. దాంట్లో నీరు ఉన్నప్పటికీ అగ్ని ఉన్నప్పటికీ ఆ అద్దమును మటుకు ప్రభావితం చేయలేవు. అద్దంలో మనం వీటిని చూడవచ్చు కానీ దాన్ని మటుకు తాకలేవు. ఇది కనుక మనం అర్థం చేసుకునేటట్లయితే ఈ ప్రపంచంలో మనం ఏది తెలుసుకున్నా, అది మంచిదైనా చెడుదైనా ఎటువంటిదైనా, విషయ ప్రపంచానికి సంబంధించిందైనా పారమార్థికానికి సంబంధించిందైనా సాధనకు సంబంధించిందైనా మోహానికి సంబంధించిందైనా వ్యామోహానికి సంబంధించిందైనా కోరికకు సంబంధించిందైనా ఎటువంటి ఉద్రేకమునికి సంబంధించిందైనా సరే అవన్నీ కూడా మన జ్ఞాన స్వరూపంలోనే తెలియవస్తూ ఉన్నాయి. ఆ జ్ఞానమునికే తెలియవస్తూ ఉన్నాయి. తెలుసుకుంటూ ఉన్నామనేటటువంటిది ఏదైతే ఉందో మనలో ఆ జ్ఞానమునికే తెలియవస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో కనపడతాయే కానీ నిజానికి ఆ జ్ఞానమును తాకలేవు. అద్దంలో వస్తువులు ఎట్లాగైతే కనపడతాయో అవి అద్దమును తాకలేవో, మన లోపలే ఇవన్నీ నిజంగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా అవి మన యథార్థమైనటువంటి సహజమైనటువంటి తత్వమును స్వరూపమును తాకజాలవు. ఇది తెలియలేదనుకోండి, ఎంతో అలజడి మన మనస్సులో ఏర్పడుతూ ఉంటుంది. అదంతా నాదే అనుకుంటాం, అదంతా మనదే అనుకుంటాం. దాంతో తాదాత్మ్యతను చెంది ఏకాగ్రతను కోల్పోతాం, ధ్యాన పరిస్థితినే కోల్పోతాం. అసలు మన సహజ స్వరూపాన్ని మనం తెలుసుకునే అవకాశాన్ని జారవిడుచుకుంటాం. అందుకే ధ్యానం అవసరం. ధ్యానము వలన ఆత్మ విశ్వాసం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది, కలుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ధ్యానము వలన ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ నిగ్రహము ఆత్మ విశ్వాసము ఎప్పుడైతే ఏర్పడుతూ ఉన్నాయో అప్పుడు మనస్సులో శాంతమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. నిజానికి మనం ఆలోచన చేస్తే నిన్న మనం చూసినటువంటి కర్మయోగం ఏదైతే ఉందో, కామరూపం దురాసదం అని చెప్పి చివరిలో మనం ఏదైతే చూస్తూ వచ్చామో ఆ రూపాన్ని మనం గ్రహించి సరి అయినటువంటి యోగాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఎలాగైతే మనం దాన్ని నిజస్వరూపాన్ని తెలుసుకోగలము, దాన్ని అధిగమించగలము అని నిన్న మనం ఏదైతే చూసామో అలాగా నిష్కామ కర్మయోగం ద్వారా ఆత్మవిశ్వాసము కలుగుతుంది, ఆత్మ నిగ్రహము కలుగుతుంది. తదుపరి ఉన్నతమైనటువంటి ధ్యానం చేసేటందుకు వీలు కుదురుతుంది. ఆ ధ్యానం ఎప్పుడైతే మనం నిజంగా చేయగలుగుతామో తద్వారా జ్ఞానము కలుగుతుంది. ఈ జ్ఞానము ద్వారా అనుభవం ఏర్పడుతుంది. అనుభవము అని ఏదైతే అంటూ ఉన్నామో ఆ అనుభవమే అమృతత్వము, ఆ అనుభవమే నిజమైన శాంతము, ఆ అనుభవమే యథార్థమైనటువంటి ఆనందం. అనుభవం కలగాలంటే అంటే మనం ఆనందం కావాలనుకుంటున్నాం, ఇది కావాలనంటే జ్ఞానం కలగాలి. అది ఏర్పడాలంటే ధ్యానం ఉండాలి. అది రావాలంటే ఆత్మనిగ్రహము ఆత్మవిశ్వాసం ఏర్పడాలి. అది కలగాలంటే నిష్కామ కర్మ ఉండాలి. అందుకనే ఆ కర్మ తర్వాత నిష్కామ కర్మ ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో ఫలితం పట్ల మన దృష్టి వెళ్ళిపోతూ ఉంది. నిన్న మనం ఆ విషయాలు చూస్తూ వచ్చాం. కర్మఫల త్యాగం ఎలాగా
అని చెప్పేసి. అది ఒక యోగమే అని చెప్పి మనం తెలుసుకుంటూ వచ్చాం. ఎందుకంటే అది చాలా అవసరం. లేదంటే ధ్యానాన్ని ఈ ఫలాపేక్షయే ఆటంకపరుస్తూ వస్తుంది. ఫలాపేక్ష ఉంది అని అంటే ధ్యానాన్ని అదే ఆటంకపరుస్తుంది. కనుక ఆ ఫలాపేక్ష ఎప్పుడైతే మనం పక్కన పెట్టడం జరుగుతూ ఉందో ధ్యానం కుదురుతూ ఉంది. సహజ స్వరూపాన్ని, సహజానందాన్ని అనుభవించాలనంటే చిత్తశుద్ధి చాలా అవసరం. చిత్తశుద్ధి ఏర్పడాలి అనంటే కర్మఫల త్యాగం అవసరం. చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత ధ్యానం అవసరం లేదా అంటే ధ్యానం ఇంకా అవసరం. అప్పుడే మోక్షానికి హేతు అవుతూ ఉంది ఆ ధ్యానం. త్యాగం విషయానికి వస్తే ఏమిటి త్యాగం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. ధ్యానయోగం వరకు వచ్చేసరికి త్యాగం చేయాల్సిందల్లా ఆలోచన మాత్రమే. అహంకారాన్ని త్యాగం చేయాలి, మమకారాన్ని త్యాగం చేయాలి అని కూడా మనం వింటూ ఉంటాం. కానీ నిజానికి మనం ఆలోచన చేస్తే అవి రెండూ కూడాను ఆలోచనతోనే సంబంధింపబడి ఉన్నాయన్నమాట, సంబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాయి. ఒక వస్తువు ఉంది, దాన్ని ఎవరో తయారు చేశారు. తయారు చేసినటువంటి వాళ్ళు ఆ వస్తువు ఇట్లా పనిచేయాలి అని చెప్పేసి ఒక పద్ధతిని దాంట్లో ప్రవేశపెట్టారు. ఏదైనా వస్తువు మనం తెచ్చుకుంటే అది ఒక క్రమం ప్రకారం పనిచేస్తుంది. అది ఒక ఎయిర్ కండిషనర్ కానివ్వండి, లేకపోతే వాషింగ్ మెషిన్ కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఇవేవైనా సరే ఎవరో తయారు చేశారు, ఇంకెవరో దాన్ని అమ్ముతూ ఉన్నారు, మనం కొనుక్కొని వచ్చాం. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రకారం, ఒక్కొక్క పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. అది ఎలా పనిచేయాలో తయారు చేసినటువంటి వాళ్ళు దాంట్లో ఆ క్రమాన్ని ఉంచారు. అది ఆ క్రమానుసారమే పనిచేస్తుంది. కానీ మనం కొని తీసుకొని వచ్చాం, మనం స్వంతం చేసుకున్నాం అని చెప్పి తెచ్చక్కడ పెడితే అది పనిచేయదు. దానికి మళ్ళీ ఆ విద్యుత్ శక్తితో సంబంధాన్ని ఏర్పరచాలి. ఆ ప్లగ్ఇన్ చేసి స్విచ్ ఆన్ చేస్తేనే అది పనిచేస్తుంది. అది ఎంత మంచిగా తయారైనప్పటికీ కూడా మళ్ళీ దాంట్లో ఆ విద్యుత్ శక్తి ప్రసరింపబడితేనే పనిచేస్తుంది. కానీ విద్యుత్ శక్తి అన్నిటిల్లో సమానంగా ప్రసరింపబడుతూ ఉంటుంది, కానీ ఏది ఎట్లా పనిచేయాలో అట్లానే పనిచేస్తుంది. ఎయిర్ కండిషనర్ దానిలానే పనిచేస్తుంది, రెఫ్రిజిరేటర్ దానిలానే పనిచేస్తుంది. అలాగే ఒక్కొక్కటి దాని పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాయి. తయారు చేసినటువంటి వాళ్ళు అలాంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. అలాగే ఈ మనస్సు అనేటటువంటి ఈ పరికరాన్ని కూడా ఒకళ్ళు తయారు చేశారు. అబ్బా ఎవరండి తయారు చేసింది అని అంటే మామూలుగా కంపెనీ వాళ్ళు ఎట్లాగైతే తయారు చేస్తూ ఉంటారో అలాగే మాయా అనే కంపెనీ తయారు చేసింది. శాస్త్రంలో దీన్ని చాలా చక్కగా తెలియజేస్తూ వస్తారు. మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ ఇవన్నింటినీ కూడా భగవంతుని యొక్క అనిర్వచనీయమైన శక్తే మాయ కనుక అదే తయారు చేసింది. ఒక పద్ధతి ప్రకారం తయారు చేసింది. మనస్సు ఇలా పనిచేయాలి, బుద్ధి ఇలా పనిచేయాలి, చిత్తం ఇలా పనిచేయాలి, అహంకారం ఇలా అంటూ ఉండాలి, ఇది ఇలా తయారు చేసింది. కనుక అవి అట్లానే పనిచేస్తూ వస్తాయి. అలాగే మనస్సులో ఈ ఆలోచనలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి, అవి పడుతూనే ఉంటాయి, ఏర్పడుతూనే ఉంటాయి. సంకల్పాలనండి, వికల్పాలనండి వస్తూనే ఉంటాయి, ఏర్పడుతూనే ఉంటాయి. అవి వాటంతటా ఏర్పడుతూనే ఉంటాయి. అది మనస్సు అంటే దాంట్లో అలా వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిటి అని అంటే ఆలోచన ఎప్పుడైతే ఏర్పడిందో మనస్సులో ఏర్పడుతూనే వస్తాయి. అలాగా లోపల ఎప్పుడైతే ఆత్మ చైతన్యం యొక్క శక్తి ఈ మనస్సులో ప్రసరింపబడుతూ ఉందో అది కూడా ప్రాణాన్ని కలిగి ఉంటుంది, మేలుకుంటుంది, పనిచేస్తుంది. విద్యుత్ శక్తి వస్తే ఎట్లాగైతే మిగతా పరికరాలు పనిచేస్తాయి అట్లాగే లోపల ఆత్మ చైతన్యం నుండి ఎప్పుడైతే ఈ శక్తి ప్రసరింపబడుతూ ఉందో అది తాకగానే ఇది పనిచేయడం మొదలెడుతుంది. కానీ ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయాలో అలానే పనిచేస్తుంది. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎట్లా పనిచేయమని పెట్టారో అలానే పనిచేస్తుంది. పవర్ మంది కదా, మన ఇష్టం వచ్చినట్టు పనిచేయమంటే చేయదు. అది దాని ప్రకారం అది పనిచేస్తుంది. మనకు కావాల్సినట్లు దాన్ని మలుచుకోవచ్చు, అంతే, ఉపయోగించుకోవచ్చు, సుఖాన్ని పొందొచ్చు, ఆ పని జరిపించుకోవచ్చు. అలాగే మనస్సులో ఆలోచనలు ఏర్పడుతున్నాయి. కానీ తమాషా అయినటువంటి విషయం ఏమిటంటే బాగా కనుక పరిశీలన చేసేటట్లయితే ఆలోచన ఏర్పడినప్పుడు మన ప్రమేయం ఏం లేదు దాంట్లో. ఇది ఎన్నో కారణాల చేత ఆలోచనలు ఏర్పడతాయి మనసులో. మనస్సు ఉంది, అది ఆలోచనలు ఏర్పడుతూనే ఉంటాయి.
మన ప్రమేయం లేకుండా చాలా ఏర్పడతాయి, మన అవసరం లేకుండా చాలా ఏర్పడతాయి, అవి ఏర్పడుతూనే ఉంటాయి. అలాగా ఏర్పడింది. ఏర్పడిన తరువాత ఆ ఆలోచన ఎప్పుడైతే ఏర్పడిందో, ఏర్పడిన తరువాత ఇది నాది అనేటటువంటి భావన కలుగుతోంది. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆలోచన ఏర్పడిందని ఇది నాది, దీంతో నాకు సంబంధం ఉంది, ఇది నేను అనేటటువంటి భావన కలుగుతుంది. ఒక కోరిక కలిగింది, ఇది నాది అని అంటాను. అది మనస్సు. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, సరే కంప్యూటర్లో ఏవేవో ఉన్నాయి, దాంట్లో చాలా 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 విషయాలన్నీ కూడా ఉన్నాయి కనుక అవన్నీ కూడా స్విచ్ ఆన్ చేస్తే కనపడుతూ ఉంటాయి. నేను వాడుకునే పరికరము, నేను కంప్యూటర్ కాదు కదా, అది నేను వాడుకునే పరికరం. కావాలన్నది వాడుకోవచ్చు. కంప్యూటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వైరస్ వచ్చిందనుకోండి, నాకు రాలేదు కదా వైరస్, నాకు వచ్చింది ఏంటి? నాకు వచ్చే వైరస్లు వేరే ఉన్నాయనుకోండి, అవి కంప్యూటర్కి రావు. కంప్యూటర్కి వచ్చేవి వేరే ఉంటాయి, అవి నాకు రావు, అవి మనకు రావు. కంప్యూటర్కి వచ్చింది, అది నాకు వచ్చింది అని కూర్చుంటానా? అది పనిచేయట్లేదు, ఏదో స్టకప్ అయిపోయింది, కంప్యూటరు కదలట్లేదు, ఇంకేది పెట్టినా కూడా కదలట్లేదు, ఇంకేవో చేసాం అది కూడా కదలట్లేదు. ఇంకేమీ చేయకపోతే ఏం చేస్తారు? స్విచ్ ఆఫ్ చేసి ఊరుకుంటారు, కదలట్లేదు. నేను కూర్చుంటానా కదలట్లేదు అని చెప్పి నేను కూడా కదలకుండా కూర్చుంటానా? అది కదలసి నేను వేరు, అది వేరు. అలాగే మనస్సు వేరు, నేను వేరు. మనస్సులో ఏర్పడే ఆలోచన వేరు, నేను వేరు. కానీ ఇది మర్చిపోవడం వల్ల ఏమవుతుంది? ఎంత వేగంగా జరుగుతుందంటే, ఇది ఒక క్షణాన్ని గనక ఒక 10,000 భాగాలు చేస్తే, ఆ 10,000వ వంతులో ఆ భాగంలో ఆలోచన ఇట్లా ఏర్పడుతుంది. సెకండ్లో ఆ 10,000 వంతు చేస్తే దాంట్లో ఇట్లా ఏర్పడుతుంది. అక్కడ నాది అనేటటువంటి భావన కలుగుతుంది. అంత ఫాస్ట్గా జరిగిపోతుంది. అది ఏర్పడడానికి నా ప్రమేయం అవసరం లేదు, ఏర్పడింది. మనస్సుకు అంతే, మనస్సు అలా పనిచేస్తుంది, అలా ఏర్పడింది. వెంటనే అది నాది, ఇది నేను అనుకోవడం జరిగింది. అక్కడే అహంకారం వస్తుంది. ఇది నాది అంటుంది, అది ఇది నేను అంటుంది. ఇంక దాంతో మమకారం ఏర్పడింది. ఇవన్నీ ఎక్కడ దేంతో సంబంధించి ఉన్నాయి? ఆలోచనతోనే. అంత సూక్ష్మంగా మనం మనస్సుని గనక పరిశీలన చేస్తే మనలో ఏర్పడేటటువంటి ఈ భావన తెలియవస్తుంది. నిజానికి దానంతట ఏర్పడుతున్నాయి ఆలోచనలు. కానీ ఎప్పుడైతే నేను సంబంధాన్ని ఏర్పరచుకున్నానో అది నాదైపోయింది, నేనైపోయాను. నాది నేను అయిపోతే బాధ నాదే, దుఃఖం నాదే, దోషం నాదే, ద్వేషం నాదే, రోషం నాదే, ఆవేదన నాదే, కంప్యూటర్కి సంబంధించినవన్నీ నాదే, నేనే. దానికి ఏమన్నా వస్తే నాకు వచ్చింది, అయిపోయింది. ఇదంతే. టెలివిజన్లో ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయండి, ఛానళ్ళు ఉన్నాయి, రకరకాల సీరియళ్ళు. ఏం చేయాలో అర్థం కాక సీరియళ్ళు చూస్తుంటాం. సరే చూసాం, సరే దాంట్లో ఏదో అయితే ఎవరికో, నాకు ఇక్కడ ఎందుకు అవుతుంది? తాదాత్మ్యం చెందితే అవుతుంది అనుకోండి, కానీ దాంట్లో ఏదో ఉంది, సరే అది పనిచేయట్లేదు, నేను పనిచేయడం మానేస్తానా అది పనిచేయట్లేదని? అలాగే మనస్సులో ఆలోచనలతో సంబంధం కూడా ఇలానే ఏర్పడుతుంది. టీవీలో, ఛానల్లో, ప్రోగ్రాములో ఏదో పరిస్థితితో ఎవరో ఉంటే దాంతో సంబంధం ఏర్పరచుకుంటే మనం పనిచేయడం మానేసి, మనం కదలడం మానేసి, మన మనసుకు ఏదో క్షోభపడి మనదేదో అయిపోయి, ఏదో అయిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అది బయట, ఇది లోపల, అంతే తేడా. అది హాస్యాస్పదంగా ఉంటుంది బయట అయితే, ఇది లోపల అవుతుంది కానీ మనకు తెలిసి రావట్లేదు. కనుకే ధ్యానం అవసరం. ఆ తాదాత్మ్యతను తొలగించి దేనితో సరిగ్గా మనసుని ఏకాగ్రం చేయాలో దానితో చేయడం కోసం ధ్యానం అవసరమయ్యింది. అందుకే ధ్యానంలో ముఖ్యంగా ఏముంది? ప్రాపంచిక వ్యవహార విముక్తి, ప్రాపంచిక వ్యవహారం నుండి విముక్తి, పరమాత్మయందు ప్రవృత్తి. ఇవి రెండు కూడా ధ్యానంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఏర్పడాలంటే ముఖ్యంగా ఫలత్యాగానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వచ్చారు. ఎందుకనంటే ఆ కర్మఫల త్యాగం లేదు అని అంటే ఆ అలజడే మనస్సులో ఉంటుంది కనుక ఇంకా ధ్యానం కుదిరేటందుకు అవకాశం లేదు. అందుకనే కర్మయోగం తర్వాతే ధ్యానయోగం కనపడుతూ ఉంటుంది మనకు భగవద్గీతలో కూడా. ఆ ఫలత్యాగం చాలా ముఖ్యం. అసలు విషయాన్ని కనుక మనం తెలుసుకోకపోతే, మనం అర్థం చేసుకునే పరిస్థితిలో లేకపోతే ఇంకో విధంగా దాన్ని తెలియజెప్పాల్సి వస్తుంది. అలా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు. ఒక భార్యాభర్త ఇద్దరు కూడా, భార్య గారికి దేహ పరిస్థితి సరిగ్గా లేదు, చాలా కష్టతరమైనటువంటి బాధలు పడుతున్నారని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు.
ఆయన రకరకాల టెస్టులన్నీ చేశారు. చేసిన తర్వాత ఇంకా అవన్నీ చూశారు, రిపోర్ట్లన్నీ చూశాక ఆ భార్య గారితో చెప్తున్నారు, భర్త గారి ముందే చెప్తున్నారు డాక్టర్ గారు. ఏమనంటున్నారంటే, చూడమ్మా, నీకున్నటువంటి పరిస్థితి మెరుగుపడడానికి చాలా రకాలైనటువంటి మాత్రలు ఇవ్వాల్సి ఉంది, కానీ ఇవన్నీ క్రమం ప్రకారం తీసుకోవాలి అని. ఏమిటేమిటి అని అడిగారు ఆవిడ. చూపెట్టారు ఆయన. ఇదిగో ఈ ఎర్రని మాత్రలు పొద్దున్నే 6 గంటలకు తీసుకోవాలి, కానీ ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు తాగాలి. గ్లాసు నిండా మంచినీళ్ళు తాగి ఈ మాత్ర తీసుకొని గ్లాసు నిండా మంచినీళ్ళు తాగాలి 6 గంటలకి. దాని తర్వాత ఇదిగో ఆకుపచ్చ మాత్రలు 9 గంటలకు వేసుకొని గ్లాసుడు నీళ్లు తాగాలి. 12 గంటలకి పసుపచ్చ మాత్రలు వేసుకొని గ్లాసుడు నీళ్లు తాగాలి. 3 గంటలకు నీలిరంగు మాత్రలు వేసుకొని గ్లాసుడు నీళ్లు తాగాలి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు నల్లని రంగు మాత్రలు వేసుకొని గ్లాసుడు నీళ్లు తాగాలి. మళ్ళీ రాత్రి 9 గంటలకు తెల్లని రంగు మాత్రలు వేసుకొని గ్లాసుడు నీళ్లు తాగాలి. అన్నటికీ తలకాయ ఊపారు, అన్ని రకాల మాత్రలు ఇచ్చారు. సరే, ఇంకిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. కారు దగ్గరికి, పార్కింగ్ లాట్లో కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత భార్య గారిని కూర్చోమని భర్త గారు లోపలికి వచ్చారు. డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చి, ఇదేం రోగం అండి ఇన్ని మాత్రలు అన్నాడు ఆయన. ఇన్ని రకాల మాత్రలు, ఇన్ని ఏంటండి, ఒకదానికి పోలికే లేదు, ఇన్ని రంగుల మాత్రలు, ఇదేం రోగం అండి అన్నాడు. డాక్టర్ గారు నన్ను మాయరోగం అన్నాడు. అదేనండి, అదే ఏం మాయరోగం అని. ఏమీ లేదు, ఆవిడికి డీహైడ్రేషన్ ఎక్కువైపోయింది, నీళ్లు తాగమని ఇంతకుముందు చెప్పినా తాగట్లేదు, అందుకని చెప్పేసి మాత్రలు వేసుకో అంటే వేసుకుంటుంది, మాత్రలతో పాటు నీళ్లు తాగమని చెప్పాను. యథార్థానికి మాత్రలలో ఏం లేదు, ఒట్టి రంగు మాత్రలు లేవు, నీళ్లు తాగాలి, ఆవిడ తాగదు, అందుకని చెప్పేసి ఇలా చెప్పాల్సి వచ్చింది. అందుకని మనస్సుని ఎలా వింటే పని చేస్తుందో అలా చేయించాలి. అంతేగాని ఒక పద్ధతి ప్రకారం వినట్లేదు కదా అని ఇంకా వినదు అని అనుకుంటే లాభం లేదు. అందుకనే ఒక యోగం, లేకపోతే ఇంకో యోగం, కాకపోతే మరొక యోగం, కాకపోతే ఇంకో యోగం, ఇట్లా ఎన్ని రకాలైనటువంటి యోగాలు భగవద్గీతలో చెప్పింది. అందుకే ఇది నాకు సరిపోలేదు కనుక నేను యోగం చేయను, అలా లేదు, నీకు సరిపోయేది ఒకటి ఉంటుంది. అందుకని ఆ సరిపోయేటటువంటి దాన్నే మనం చేస్తూ రావాలి. నిన్న కర్మయోగం చూసాం, ఈరోజు ధ్యానయోగం చూస్తున్నాం. అందుకని చెప్పేసి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసేటట్లయితే, ప్రప్రథమంగా భగవద్గీత 6వ అధ్యాయంలో కూడాను ఎవరు యోగి, ఎవరు ధ్యానం చేసేటటువంటి యోగి, ఎవరు నిజమైనటువంటి త్యాగి, త్యాగే యోగి కదా, ఎవరు నిజమైనటువంటి త్యాగి, ఎవరు నిజమైనటువంటి యోగి, ఎవరికి ఆ పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని పరమాత్మ తెలియజేస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. కర్మఫలం అనాశ్రితః, కర్మఫలమును ఆశింపనివాడై. ప్రప్రథమంగా చూడండి, ధ్యానయోగం ప్రారంభంలో మొట్టమొదటిగా పరమాత్మ చెప్పేటటువంటిది ఏమిటి ఇక్కడ? కర్మఫలం అనాశ్రితః. అనాశ్రితః కర్మఫలం, కర్మఫలమును ఆశింపనివాడై. కార్యం కర్మ యహ కరోతి, కర్తవ్య కర్మని, నిత్య కర్మలని ఎవరు చేస్తూ ఉంటారో. ఎలాంటి కర్మలను చేయాలి? నిత్య కర్మలు, బాధ్యతాయుతమైనటువంటి కర్మలు. మనకు వాటంతటవే ఏవైతే జన్మతః ఏర్పడ్డాయో, పరిస్థితితః ఏర్పడ్డాయో, పరిస్థితి వలన, కుటుంబం వలన, జన్మ వలన, వృత్తి వలన, ధర్మం వలన ఏవైతే కర్మలు ఏవైతే ఏర్పడి ఉన్నాయో, చేయాల్సినటువంటి అవసరం ఉందో, అటువంటి కర్తవ్య కర్మలు, నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ చేస్తూ ఉండాలి, చేయాల్సిందే. కానీ ఎలాంటి భావనతో చేయాలి? అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం అనాశ్రిత, కర్మఫలమును ఆశింపనివాడై. ఎందువలన? ఆ కర్మఫలం యొక్క ఆశయే ధ్యానమునకు ఆటంకము. ఓ ఆలోచనే కదా ఆటంకం. అసలు ధ్యానయోగంలో ముఖ్యంగా చెప్పేది ఏమిటి అనంటే, ఈ ఆలోచనతో తాదాత్మ్యతని తొలగించుకోవడం.
ఆత్మతో ఏకాగ్రతని కలిగించుకొని ఐక్యాన్ని పొందడం. ముఖ్యమైనటువంటి సారం ఇదే. కానీ రకరకాల పద్ధతుల ద్వారా చెబుతూ వస్తారు. ఎందుకనంటే ఏ పద్ధతిలో చెబితే వింటుందో ఆ పద్ధతిలోనే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనుక. ఒక వ్యక్తి 90 ఏళ్ళు వచ్చాయి, ఆయన ఒక 5-in-1 కొనుక్కున్నాడు. ఆయనకి పెన్షన్ వస్తుంది, ఆయన డబ్బు ఆయన కొనుక్కున్నాడు. సరే, ఆ ఎలక్ట్రానిక్స్ అంగడి ఆయన గ్యారంటీ చెప్పాడు. గ్యారంటీ అండి, ఏమన్నా చెడిపోతే మేము చేసిస్తామండి. ఏం గ్యారంటీ అండి? లైఫ్ టైం గ్యారంటీ అండి అని చెప్పాడు. లైఫ్ టైం గ్యారంటీ, జీవితకాల గ్యారంటీ అండి అని చెప్పాడు. సరే అని తీసుకొని వచ్చాడు. ఒక 6 నెలలు వాడేటప్పటికి దాంట్లో ఏదో పోయింది. ఇంకా దాన్ని తీసుకొని వచ్చాడు అంగడి దగ్గరికి. తీసుకొని వచ్చి గట్టిగా అరుస్తున్నాడు ఆయన. బుద్ధి లేదా నీకు? ఏంటిది 6 నెలలుగా పోయింది, లైఫ్ టైం అన్నావు అని అంటే అప్పుడు అంగడివాడు అన్నాడు, ఏమండి నేను దీని లైఫ్ టైం అని లేదండి, మీ లైఫ్ టైం అని చెప్పాను. మీరు 3 నెలలే ఉంటారేమో అనుకోని లైఫ్ టైం అన్నానండి. నాకేం తెలుసు మీరు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా 6 నెలలు ఉంటారని, ఇంకా ఉంటారని. అలా కాంట్రాక్ట్లు ఏమన్నా సరిగ్గా ఉంటాయా? అలా ఉండవు. అలాంటి కాంట్రాక్ట్లే కొన్ని మనస్సు ప్రపంచంతో ఏర్పరచుకుంటూ ఉంటుంది. వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కర్మఫల త్యాగం ఎవరికైతే ఉంటుందో, కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో, సన్యాసి యోగీచ, అతడే సన్యాసి. అంటే నిన్న మనం చూసాం కదా, సత్ పదార్థాన్ని భావిస్తూ ఉండేటటువంటి వాడే సన్యాసి. అంటే ఊరికే దేహధారణ వేషణ కాదు, సత్పదార్థాన్ని భావిస్తూ ఉండేటటువంటి వాడు అతడే సన్యాసి, అతడే యోగి, నిజమైనటువంటి యోగి. నిజమైనటువంటి యోగం ఏమిటి ఇక్కడ? కర్మఫల త్యాగం. ననిరగ్నిర్ నచ అక్రియ అన్నారు. అంటే నిత్య కర్మలు ఏవైతే అగ్నిహోత్రాది కర్మల్ని త్యాగం చేసిన వాడు కాదంటే తపము కానీ దానాది కర్మలను కానీ త్యజించినటువంటి వాడు కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. అంటే మనకు మామూలుగా యోగి అంటే, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నామనంటే దేన్ని త్యజించాలి, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని వదిలేయాలి అనేవి ఉంటాయి. కనుక అలా కర్తవ్య కర్మల్ని విడిచిపెట్టేటటువంటి వారు కాదు, కర్తవ్య కర్మల్ని చేస్తూ ఫలాన్ని విడిచిపెట్టేవారు, ఫలం పైన ఆపేక్షని విడిచిపెట్టేవారు. ఫలం వస్తుంది, నిన్ననే మనకు చెప్పారు పరమాత్మ, ఫలము వస్తుంది, ఫలానుభవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఫల ఆపేక్షని విడిచిపెట్టినటువంటి వాడు అని చెప్తూ వచ్చారు. ఒక చోటట 4 రోడ్ల కూడలిలో కొందరు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక పిల్లవాడు వచ్చి అన్నాడట, అద్భుతమైనటువంటి సమాచారం అండి, అమోఘమైనటువంటి సమాచారం, మీకు తెలుసా అన్నాడు. ఏమిటి? 125 మంది 125 మంది మోసపోయారండి, ఒక్క నిమిషంలో మోసపోయారు. ఇది విన్నారా అని. ఎలాగా అని అంటే ఇదిగో పత్రికలో చూడండి అన్నాడు. వాడు ఏదో ఈవినింగ్ పేపర్, న్యూస్ ఎడిషన్ ఏదో ఈవినింగ్ పేపర్ అమ్ముతున్నాడు. సరే వీళ్ళు తీసుకున్నారు. తీసుకుని చూస్తూ ఉంటే ఒక 5 మంది కలిసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడుందో ఇది 125 మంది ఎక్కడ పోయారా అని, ఎక్కడ మోసపోయారా అని, ఎలాగ మోసపోయారు, నిమిషంలో ఎలా మోసపోయారు ఇంతమంది. ఇంతలో వాడు ఇంకొకరిని సమీపించి అంటున్నాడు, 130 మంది మోసపోయినటువంటి విషయం తెలుసుకుంటారా మీరు అని. ఇదేంట్రా వాడిని పిలిచారు, 125 అన్నా ఇప్పుడు 130 అంటున్నావు అని. మీరు ఉన్నారు కదండి, 5 మంది కొన్నారు కదా అండి. ఇలానే అని. వ్యాపారమే, కాకపోతే ఏ భావనతో చేయాలో ఆ భావనతో చేస్తున్నాడు. కనుక మనస్సుకు కూడా ప్రపంచంతో ఈ సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఏదో సంపాదించాను, ఏదో పొందాను అనుకుంటూ ఉంటుంది, కాకపోతే ఏదో పోగొట్టుకుంటూ కూడా ఉంటుంది. అందుకనే ఏది సంపాదించాలో దాన్ని సంపాదించడం కోసం, ఏది నిజంగా పోగొట్టుకోవాలో దాన్ని పోగొట్టుకోవడం కోసం సరి అయినటువంటి ధ్యాన ప్రక్రియ, ధ్యాన పద్ధతి అవసరం. ఆ ప్రవేశం చేయడానికి ముందు కావలసినటువంటి లక్షణం, ప్రథమ లక్షణం ఏమిటి అని అంటే అమితమైనటువంటి ఆపేక్ష లేకుండా ఉండడం. ఈ విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నిన్న మనం కర్మయోగాన్ని చూసాం, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం, ఎలాగా సంబంధం ఏర్పరచుకోవాలి కర్మలతో అనేటటువంటి విషయాన్ని. తరువాత ధ్యానయోగంలోకి మనం వెళుతూ వస్తే ముఖ్యంగా బాధ్యత అనేటటువంటిది, అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలనంటే, ఒక మంచి దశను చేరుకోవాలంటే, శాంతమును అనుభవించాలంటే, సుఖమును
ఆనందంగా అనుభవించాలనంటే ఎవరి వల్ల జరుగుతుంది అనే భావన ఉంటే ఆ భావనని తొలగించడం కోసం పూర్తిగా బాధ్యతని మనపైనే ఉంచుతూ బాధ్యత మనదే, మనమే ప్రయత్నపూర్వకంగా ఈ స్థితిని కలిగించుకోవాలి. ఎవరో అందిస్తారు, ఎవరి వల్ల లభిస్తుంది, ఎలానో వస్తుంది, ఏదో అదే వస్తుంది అనేటటువంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన సరికాదు అని మనకు తెలియజేస్తూ పూర్తి బాధ్యతని మనపైనే ఉంచుతూ ధ్యానయోగంలో కావలసినటువంటి ఈ కర్తవ్యాన్ని, స్వప్రయత్నాన్ని, బాధ్యతని పరిపూర్ణంగా గుర్తు చేస్తూ పరమాత్మ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్. వివేకయుక్తమగు మనస్సు చేత జీవాత్మను సంసారము నుండి ఉద్ధరించుకొనవలెను అనేటటువంటి విషయం ఇక్కడ కనపడుతూ ఉంది. ఆత్మచేత ఆత్మను ఉద్ధరించుకోవాలి అని అంటే ఆత్మ అనే పదానికి వివిధములైనటువంటి అర్థములు ఉన్నాయి కనుక వివేకయుక్తమైనటువంటి మనస్సు చేత, మామూలు మనస్సు కాదు అది అని అంటే వివేకయుక్తమైనటువంటి మనస్సు, వివేకము కలిగినటువంటి మనస్సు, వివేకము ద్వారా ప్రపంచాన్ని పరిశీలన చేసి సత్యమేమిటి, అసత్యమేమిటి, నిత్యమేమిటి, అనిత్యమేమిటి అనేటటువంటి విషయాన్ని ఏదైతే మనస్సు గ్రహిస్తూ ఉందో, తెలుసుకుంటూ ఉందో అటువంటి వివేకయుక్తమైనటువంటి మనస్సు చేత సంసారము నుండి జీవాత్మను ఉద్ధరించుకోవడం ఏదైతే ఉంటుందో ఆ ఉద్ధరించుకునేటటువంటి బాధ్యత మనది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఆ బాధ్యతను మనపైనే ఉంచారు, మనదే అని గుర్తు చేస్తున్నారు. ఆత్మన న అవసాదయేత్ అని అంటే మనస్సును అధోగతి చెందకుండా చూసుకోవాలి. ఊర్ధ్వగతికి వెళ్ళే మార్గంలోనే మనస్సును ప్రవర్తింపజేయాలి, అధోగతి వైపుకి వెళ్ళనివ్వకుండా చూడాలి అనేటటువంటి విషయం ఇక్కడ ఆత్మానం న అవసాదయేత్ అని చెప్పి తెలియజేస్తూ వచ్చారు. ఎందుకు? హి ఏమనగా ఆత్మ ఏవ ఆత్మనా బంధువు. మనస్సే జీవుడికి ముక్తి కోసం సహాయమునర్చేటటువంటి బంధువు. ఆత్మ ఏవ ఆత్మనా రిపుః. మనస్సే జీవాత్మకు శత్రువు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఆత్మ అనేటటువంటి పదానికి మరొక అర్థం కూడా ఉంది. అతి స్వకర్మ ఫలం ఇతివా ఆత్మ అనేటటువంటి విషయం అంటే ఏమిటి? భుజిస్తూ ఉంటుంది, భోగిస్తూ ఉంటుంది, ఫలములను భోగిస్తూ ఉంటుంది. ఏ ఫలములను భోగిస్తూ ఉంటుంది జీవాత్మ? తన కర్మల ద్వారా ఏర్పడేటటువంటి ఫలితములు ఏవైతే ఉంటాయో అవే అనుభవిస్తూ ఉంటుంది. తాను కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో అతి స్వకర్మ ఫలం ఇతివా ఆత్మ, అదే ఆత్మ అనేటటువంటి భావన ఉంది. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, మంచి అనుభవాలు వస్తాయి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, చెడు అనుభవాలు వస్తాయి. కనుక మనం ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో అది చెడు అనుభవిస్తూ ఉంటే, బాధను అనుభవిస్తూ ఉంటే ఇది కర్మ వల్లే కలిగింది, మంచిని అనుభవిస్తూ ఉంటే కర్మ వల్లే కలిగింది. కనుక మంచి కర్మను చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలే, మంచి అనుభవాలే ఉంటాయి. కనుక అటువంటి ప్రయత్నం చేసేటటువంటి జీవాత్మ ఈ మనస్సు ఏదైతే ఉందో ఆ జీవాత్మకు మనస్సు బంధువు అవుతూ ఉంది. ఎప్పుడు? ఊర్ధ్వగతికి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వివేకాన్ని కలిగించుకొని మనస్సు తన వివేకం ద్వారా ఈ జీవాత్మ క్రిందికి దిగజారకుండా ఊర్ధ్వగతికి వెళ్ళేటందుకు కనుక దోహదపరిస్తే అది బంధువు అవుతూ ఉంది. మంచి చేస్తే, శాంతాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేయిస్తే, ఆధ్యాత్మిక చింతన చేయిస్తే, తృప్తి వైపుకి తీసుకొని వెళితే, నిజమైనటువంటి సంతృప్తిని కలిగిస్తే, చక్కనైనటువంటి మానసిక స్థితిని కలిగిస్తే, ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తే ఇవన్నీ కూడాను ఊర్ధ్వగతి వైపుకు తీసుకొని వెళ్ళేటటువంటివి అయి ఉన్నాయి గనక
అది బంధువు అవుతూ ఉంది. లేదా అధోగతి వైపు తీసుకొని వెళ్ళేటట్లయితే అదే మనస్సు శత్రువు అవుతూ ఉంది. అంటే మనస్సులో ఏర్పడేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో కొన్ని ఆలోచనలు మంచివై ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఇంకొక రకంగా ఉంటాయి. కనుక అన్ని ఆలోచనలు కూడా చక్కగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ జీవాత్మను మంచి ఆలోచనల వైపుకే పంపిస్తూ మంచి ఆలోచనలతోటే జోడిస్తూ ఉండగలిగితే ఆ మనస్సే బంధువు అవుతూ ఉంది. లేదనంటే ఆ మనస్సే శత్రువు అవుతూ ఉంది. ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం యోచన చేస్తూ వస్తే సంబంధం అనేటటువంటిది ఈ మనస్సులో ఉండే ఆలోచనలతోనే ఏర్పడున్నది. ఈ విషయాన్నే చెప్తూ వస్తున్నారు ఇక్కడ. మనస్సులో ఉండే ఆలోచనలు. అందుకని ఇక్కడ శత్రువు అని ఎప్పుడైతే అన్నారో ఆత్మైవ రిపుః ఆత్మనః అని ఎప్పుడైతే చెప్పారో రిపుః అనేటటువంటి దానికి ఒక చక్కని అర్థం ఇక్కడ తెలియవస్తూ ఉంది. ఏమిటి అనంటే రేవయతి ఇతి వా రిపుః అనంటే ఒక మంద, ఒక మూకని కట్టుకొని వచ్చేటటువంటిది. ఈ మనస్సు ఎవరైతే నాది అనుకుంటున్నాడో మూకని మందని కట్టుకొని వచ్చేటటువంటి వాడు. ఏమిటా మంద, ఏమిటా మూక అనంటే అలవాట్ల యొక్క, పొరపాట్ల యొక్క మూక. రిపుః అనే దానికి ఇది అర్థంగా ఉంది. అంటే ఎందుకు రిపు అంటున్నారు, ఎందుకు శత్రువు అంటున్నారు మనస్సుని అంటే అదొక మూక, అదొక మందని పట్టుకొని వస్తుంది. ఏమిటా మూక, ఏమిటా మంద అని అంటే ఈ ఆలోచనలు. ఎటువంటి ఆలోచనలు? ఇవన్నీ కూడా అలవాట్లకు సంబంధించినవి, దురలవాట్లకు సంబంధించినవి, అలవాట్లకు సంబంధించినవి. అంటే ఒకే విషయాన్ని పదే పదే చేస్తూ ఉంటే ఎలాగైతే అది చూస్తూనే ఉండాలని దాంట్లోకి వెళుతూనే ఉండాలని ఏదైతే అనిపిస్తూ ఉంటుందో ఆ అలవాటు ప్రకారం దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలవాటు ప్రకారం ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అలవాటు ప్రకారం ద్వేషంలోకి వెళ్ళిపోతాం, అలవాటు ప్రకారం క్రోధంలోకి వెళ్ళిపోతాం, అలవాటు ప్రకారం అసూయలోకి వెళ్ళిపోతాం, అలవాటు ప్రకారం అహంకారయుక్తంగా జీవిస్తూ ఉంటాం. అదొక అలవాటు అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆ అలవాటు వలన పొరపాటు. ఈ పొరపాట్లు, అలవాట్లు, ఈ పొరపాట్లు, అలవాట్లు ఉండేటటువంటి మంద, మూక ఏదైతే ఉంటుందో అది శత్రువు. వీటిల్లోకే మళ్ళీ మళ్ళీ ప్రవేశపెడుతూ ఉంటుంది. సరే, వెళితే ఏమవుతుంది అని అంటే మళ్ళీ రిపుః అనేదానికి మరొక అర్థం ఉంది. ఏమిటి అని అంటే రాధయతి ఇతి శత్రువు అని చెప్పేసి, అదే రిపుః అని చెప్పేసి. రాధయతి ఇతి అని అంటే ఏమిటి? కృషింపజేసేటటువంటిది. ఈ అలవాట్లలోకి, పొరపాట్లలోకి వెళితే ఏమవుతుందండి? కృషించిపోతాం. మనం శారీరకంగా కృషించిపోతాం, మానసికంగా కృంగిపోతాం, కృషించిపోతాం. కనుక ఇలా కృషింపజేసేటటువంటిది. మామూలుగా ఏదన్నా ఆరోగ్యం బంధం కలిగినప్పటికీ కూడా ఈనాడు వైద్యులందరూ ఏం చెప్తున్నారంటే మానసికంగా ఏదో సంబంధం ఉంది, అందుకనే శారీరకంగా ఈ అనారోగ్యం కూడా కలుగుతూ ఉంది అని ప్రతి శారీరక అనారోగ్యానికి మానసిక సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. కనుక కృషించిపోతున్నారంటే, కృంగిపోతున్నారనంటే దానికి కారణం ఏమై ఉంది? ఇదిగో ఈ మూక, ఈ మంద కారణమై ఉంది. ఏమిటది? ఇదిగో ఈ అలవాట్లు, పొరపాట్లు. దీనితో ఎప్పుడైతే మనకు సంబంధం ఏర్పడుతూ ఉందో, తాదాత్మ్యత ఏర్పడుతూ ఉందో కృషించిపోతాం. దాంట్లోనే ఉంటే కనుక కృషించిపోతాం. అంతేకాదు ఇంకో విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. రపత్యపయకీర్తి రిపుః అని. రపత్యపకీర్తి అని అంటే ఏమిటి? ఇక్కడ శత్రువు, అదే రిపుః అంటున్నారు. అంటే ఇలా కృషించిపోవడం, కృంగిపోవడం వల్ల అపకీర్తి పాలవుతారు. అంటే ఎప్పుడు అపకీర్తి పాలవుతూ ఉంటారు? దురలవాట్లలో ఉంటే, అలవాట్లు, చెడు అలవాట్లే ఉంటే, ఈ విధంగా పొరపాట్లు చేస్తూ ఉంటే అపకీర్తి కూడా వస్తుంది అని. అంటే అపకీర్తి కూడా వస్తుంది, అపఖ్యాతి కూడా వస్తుంది, అనారోగ్యం కూడా వస్తుంది, కృంగిపోవడం కూడా ఉంటుంది, కృషించిపోవడం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందువలన కలుగుతూ ఉన్నాయి అని అంటే జీవాత్మకి మనస్సులో ఉన్నటువంటి ఈ మూకతో సంబంధాన్ని ఏర్పరిస్తే అప్పుడు దిగజారిపోవడం జరుగుతూ ఉంది. మరి ఏం చేయాలి? ఈ మనస్సులో ఏర్పడేటటువంటి ఈ అలవాట్లు ఏదైతే ఉన్నాయో, ముఖ్యమైనటువంటి అలవాటు ఇందాకే మనం చూసాం. ఏదైనా ఏర్పడింది మనసులో, నాదే, వెంటనే ఇది ఒక అలవాటు, ఇది ఒక పెద్ద పొరపాటు అన్నమాట. ఇది నేనే. ఏదైనా భావం మనసులో ఏర్పడిందంటే నేనే, ఇది నాది, ఇది నేనే. ఆ భావమే పొరపాటు, ముఖ్యమైనటువంటి పొరపాటు. అది చాలా వేగంగా ఏర్పడుతుంది. అంత వేగంగా ఏర్పడుతుంది కనుక మనస్సులో శాంతం ఉంటేనే దాన్ని గమనించడానికి వీలవుతుంది. ఆ తాదాత్మ్యత నుంచి, ఆ పొరపాటు నుంచి మనస్సును మళ్లించడానికి వీలవుతుంది. అందుకనే శుద్ధమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో మనస్సులో, శుద్ధమైనటువంటి ఆచరణ పద్ధతులు ఏవైతే ఉంటాయో
ఆ ఆలోచనలని ఆ క్రమ పద్ధతిలో గనక జీవాత్మని ప్రవేశపెడితే అప్పుడు ఆ మనస్సే బంధువు అవుతూ ఉంది. బాధ్యత ఎక్కడుందండి? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అని అన్నారు. ఉద్ధరేత్ అనంటే ఏమిటి? ధర్మాత్మ భవేత్ అనేటటువంటి అర్థం ఇక్కడ తెలియవస్తుంది. ఉద్ధరేత్ అంటే ధర్మాత్మ భవేత్ అనంటే ఏమిటి? ముఖ్యంగా ఇతరుల యొక్క జీవితమునందు, మనస్సునందు లేదా జ్ఞానమునందు బాధ ప్రవేశపెట్టకుండా ఉంటే, దుఃఖాన్ని కలిగించకుండా ఉంటే అది ధర్మము అని అనబడుతూ ఉంది అక్కడ. ఎవ్వరికీ కూడా మన ప్రవర్తన ద్వారా, మన నడత ద్వారా, అంటే అది మానసికంగా కానీ, వాక్కుపరంగా కానీ, కర్మపరంగా కానీ, మన నడత ద్వారా ఇతరులు ఎవ్వరికి కూడా వారి జీవితమునందు, అంటే జీవితంలోకి అని అంటే ఎట్లాగా తెలుస్తుంది వారికి? ఆ మనస్సులోనే తెలుస్తుంది వాళ్ళకి. అంటే ఆ జ్ఞానంలోనే ఏర్పడతాయి ఇవన్నీ. మన ప్రవర్తన ద్వారా మనం ఏదైతే ఆలోచనలు వాళ్ళ మనసులో మెదిలేలా చేస్తూ ఉంటామో దానితో వాళ్ళు తాదాత్మ్యం చెందడం వల్ల దుఃఖం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కనుక దానికి కారణం మనమే అవుతున్నాం కనుక అది ధర్మం కాకుండా ఉంది. అందుకని అటువంటి ప్రవృత్తి లేకుండా కనుక మంచిగా శాంతపరిచేటటువంటి, సుఖపెట్టేటటువంటి, సమాధానపరిచేటటువంటి ప్రవృత్తి మనలో ఉంటే అది ధర్మం అనబడుతూ ఉంది. కనుక ధర్మాత్మ భవేత్ అని అంటే ఆ విధంగా ధర్మాచరణ చేస్తే ఉద్ధరింపబడతాము, మనల్ని మనం ఉద్ధరించుకుంటాము. అంటే మనస్సులోకి ధర్మాన్ని ప్రవేశపెట్టాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ. ఉద్ధరేద ఆత్మనాత్మానం అంటే ఎట్లాగా, ఏ విధంగా ఉద్ధరించుకోవాలి మనల్ని, ఏ విధంగా మనసు ద్వారా జీవాత్మను ఉద్ధరించాలి అని అంటే ధార్మికమైనటువంటి ప్రవృత్తి ద్వారా ధర్మాన్ని ప్రవేశపెట్టాలి. ఒక గురువు గారు కొంతమంది శిష్యుల్ని తీసుకొని యాత్రలో వెళుతూ ఉన్నారు. ఎందుకనంటే ఎంతసేపు ఆశ్రమంలోనే ఉండడం కాదు, బయట ఉండేటటువంటి వ్యవహార విషయాలను కూడా చూస్తే లోకజ్ఞానం కూడా కలుగుతుంది. వైదికమే కాదు, లౌకికం కూడా ఉండాలి వీళ్లకు. రెండింటికి సంబంధం తెలుసుంటేనే సరిగ్గా మసులుకోగలుగుతారు, మన్నగలుగుతారు ప్రపంచంలో అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారు. రకరకాలైనటువంటి ప్రదేశాలని సందర్శిస్తూ, వ్యక్తులని కలుస్తూ, సంభాషిస్తూ ఇలా వెళుతూ ఉన్నారు. ఒక చోట చక్కనైనటువంటి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు. దూరం నుంచి చూస్తేనే అది ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉంది. ఆ ఆశ్రమం కూడా చక్కని పుష్పపు మొక్కలు, వన్యప్రాంతంలా ఉంది ఆశ్రమం అంతా కూడా. సరే, ఆ దూరంగా ఉండే ఒక వృక్షం దగ్గర శిష్యులందరినీ విశ్రాంతి తీసుకోమని ఆయన కూడా కూర్చొని ఒక శిష్యుడిని పిలిచి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి యాజమాన్యం యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో, అధికారి ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్పు, ఇలా మీ ఆశ్రమాన్ని మేము సందర్శించాలనుకుంటున్నాం, మీ గురువు గారిని మేము దర్శించాలనుకుంటున్నాం అని చెప్పు అని చెప్పి పంపించారు. సరే, ఈయన వెళ్ళి ఆ మేనేజర్ గారిని కలిస్తే లోపలికి శిష్యుడు వెళ్ళి ఆ మేనేజర్ గారు వివరాలన్నీ అడిగి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆయన అడిగారు. గురువుగారు అన్నారు, ఏం మాట్లాడలేదు ఆయన. గురువుగారు ఏం చేశారని అంటే అన్నీ విన్నారు, మేనేజర్ గారు చెప్పినటువంటివన్నీ విన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది శిష్యులు, ఆ గురువు గారు ఏమిటి, ఇవన్నీ విన్నారు. విన్న తర్వాత ఏమీ మాట్లాడలేరు. వెంటనే తన శిష్యుడిని పిలిచి ఏదో సైగలు చేశారు. చేస్తే ఆ శిష్యుడు వెళ్ళి ఒక గ్లాసు నిండా పాలు తీసుకొని వచ్చారు. ఆ గ్లాసు నిండా పాలు తీసుకురాగానే ఈ శిష్యుడు గారు చూసేసి అబ్బే అబ్బే పర్వాలేదండి, నాకు వద్దండి అన్నాడు. ఆ శిష్యుడు అన్నాడు, నీకు కాదు ఇది అన్నాడు. అంతే. ఎందుకంటే మనం మామూలుగా అలాంటి మామూలు మర్యాదలు ఉంటాయి కదండి, చూడగానే తనకైనా బాబు పర్వాలేదండి అన్నాడు. నీకు కాదు, ఆయన ఏదో చెప్తారు, చెప్పిన పని చెయ్యి అంటే ఆ గురువు గారు ఏదో చెప్పారు ఆ శిష్యుడికి, సైగల ద్వారానే చెప్పారు. సరే, వెంటనే ఆ శిష్యుడు గారు ఏం లేదు, ఆయన కూడా ఇలా గ్లాసుని అలా అందించేసి ఇది తీసుకొని వెళ్ళి మీ గురువు గారికి చూపెట్టన్నారు. ముందుగానేమో నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఆయనేమో విన్నాడు. సరే, ఆ గ్లాసు తీసుకొచ్చాడు, పాలు తీసుకొచ్చాడు, నాకు ఇస్తే నేనన్నా తాగేవాడిని కదా. అది పోనీ లేదు. పోనీ ఏం చేయాలని చెప్తే గ్లాసు తీసుకొని గురువుగారికి చూపెట్టమన్నారు. అంతే, తాగించమని చెప్పలేదు. అక్కడ కూడా చూపెట్టు అన్నారు. ఏమిటో అర్థం కావట్లేదు ఈయనకి.
సరే ఏం చేస్తాడు, తీసుకొని ఆ గ్లాసు నిండా పాలు ఉన్నాయి. అవి ఏమన్నా సగానికి ఉన్నాయా, కొన్ని 3 భాగాలు ఉన్నాయా, లేదు, నిండా ఉన్నాయి. ఆ శిష్యుడు గారు చెప్పారు, కింద పడకుండా తీసుకెళ్ళు అని అన్నారు. ఇదొకటి, మళ్ళీ క్రింద పడకుండా దాన్ని పట్టుకొని మనసు దాని మీద పెట్టి అడుగులు అడుగేసుకుంటూ దాన్ని చూస్తూ కింద నేలను చూస్తూ అలా నెమ్మదిగా వెళ్ళాడు ఆయన. ఎందుకంటే లోపల మనసులో సంశయంగా ఉంది, ఏమైపోతుందో పడుతుందో ఏమిటో, అలా వెళ్ళారు. ఆ గురువు గారికి ఇట్లా అందించారు. గురువుగారు చూశారు, దాన్ని చూసి నవ్వేశారు. ఇప్పుడు ఈ శిష్యుడి గారికి ఇంకొంచెం మతిపోయింది. అసలే ఆయనకు అర్థం కావట్లేదు ఇదేమిటో. దానికి తోడు ఆ గురువు గారు చూసి నవ్వడం ఒకటి. మళ్ళీ దాని తర్వాత ఆయన ఏం చెప్పలేదు, వెంటనే లేచి అక్కడే ఒక చక్కని పుష్పం ఉంటే ఆ పుష్పాన్ని తీసి ఆ పాలపైన పెట్టారు. పెట్టి ఇది మళ్ళీ తీసుకొని వెళ్ళన్నారు. ఈ శిష్యుడి గారికి అనిపిస్తోంది, వీళ్ళందరూ ఏంటో ధ్యానం ధ్యానం అంటుంటారు, లోపలికి వెళ్ళిపోయి ఏంటో అయిపోతూ ఉంటుంది వీళ్ళకి, అసలు ఏమి అర్థమయ్యేటట్లే ఉండే వీళ్ళ ప్రవర్తనలని. సరే దాన్ని తీసుకొని వెళ్ళమన్నారు. దీనికేమైనా ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ముందే పాలు అంటే అది నిండా ఉన్నాయంటే దానిపైన మళ్ళీ ఇదొకటి ఇది పెట్టారు. దీన్ని తీసుకొని వెళ్ళాడు ఆయన. దీన్ని తీసుకొని అలాగ నెమ్మదిగా తీసుకొని వెళితే ఆ గురువు గారు చూశారు. చూడగానే వెంటనే అది తీసుకొని పక్కన పెట్టేసి వాళ్ళ శిష్యులందరినీ పిలిచి అలా నడుచుకుంటూ వచ్చేసారు ఆయన. ఇక అర్థం కావట్లేదు ఈ శిష్యుడికి ఏమిటేది. అలా నడుచుకుంటూ వచ్చేసి ఈ గురువు గారి దగ్గరికి వచ్చి వెంటనే వచ్చి ఈయన కౌగిలించుకొని అలా కాసేపు ఉండి మళ్ళీ ఆయన చేయబెట్టుకొని ఎట్లా ఆశ్రమంలోకి నడిపించుకుంటూ తీసుకొని వచ్చి వాళ్ళ ఆశ్రమంలో కూర్చోబెట్టి ఆయనకు చేయాల్సిన సత్కారాలు చేసి ఇద్దరు అలా కూర్చున్నారు కాసేపు మౌనంలో. ఒకరినొకరు చూసుకున్నారు, నవ్వుకున్నారు, కూర్చున్నారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇద్దరు దగ్గరికి వచ్చి ఒకరి చేకరు పట్టుకొని మళ్ళీ కాసేపు తదేకంగా చూసుకున్నారు. దాని తర్వాత ఇలా తలకాయ ఒప్పుకుంటావు కానీ ఇంకొకని ఇలా తల అయిపోయాడు. సరే అని చెప్పేసి బయలుదేరారు మళ్ళీ బయటికి. అప్పుడు ఆ గురువు గారు అన్నారు, ఇంకా పద మనం వెళదాం, అయిపోయింది అన్నారు. ఏమిటైపోయిందో ఆయనకు అర్థం కావట్లేదు. మొత్తానికి శిష్యుని కూడా ఏంటో అయిపోయింది మొత్తానికి, అది మటుకు నిజమే, ఏదో అయిపోయింది అనుకున్నాడు ఆయన. సరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు శిష్యుడు అన్నాడు, నాకేం అర్థం కావట్లేదు మీ ప్రవర్తన, ఒక్కటి కూడా అర్థం కాలేదు, ఏమిటిది అని. అప్పుడు ఆ గురువుగారు కూర్చోబెట్టి చెప్పారు, మనందరం ఆశ్రమంలోకి వెళదాం అనుకున్నామా, అందుకని నేను పంపించానా? అవునండి పంపించారు. నువ్వు చెప్పావా? చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారు, గ్లాసు నిండా పాలు తీసుకొచ్చారు, నిండా తీసుకొచ్చారు, నీకు ఇచ్చారు. ఏమిటి సంకేతం అని అంటే, మనం చూడ్డానికి వెళుతున్నాం, ఒక్కొక్కడిది మనసు ఒక్కొక్కలా ఉంటుంది. చూడ్డానికి వెళ్ళే వాళ్ళ మనస్సు ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ప్రవృత్తి, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరినీ పట్టుకొస్తున్నావు గురువర్య ఆశ్రమంలోకి. ఇక్కడ మటుకు అందరూ కూడా సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, పవిత్రమైనటువంటి మనస్సున్నటువంటి వాళ్ళు, శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు, స్థిరమైనటువంటి చలనం లేనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతూ సాధన చేసేటటువంటి వాళ్ళు. అది పాలు సత్వగుణానికి సంకేతం కనుక నిండా అంటే పూర్తిగా అట్లాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అలాంటిదే పరిస్థితి ఉంది ఇక్కడ. ఏమాత్రమైనా కూడా వేరేదేదైనా దీంట్లో ఈ గ్లాసే ఆశ్రమం, ఆ పాలే వీళ్ళందరూ కూడాను. ఏమాత్రమైనా వేరే వాళ్ళు వస్తే చోటు లేదు ఇక్కడ. ఇతరమైనటువంటి ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళు, అంటే ఆత్మైవ ఆత్మన బంధువు, ఆత్మైవ ఆత్మన రిపుహు అనేదైతే మనకు కనపడుతోంది ఇక్కడ. ఇతరములైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే కదిలిపోతుంది ఇక్కడ అంతా కూడాను. కింద పడిపోతాయి పాలన్నీ కూడాను, ఎంటీ అయిపోవచ్చు, గ్లాసు కూడా పడిపోవచ్చు. అందుకని చెప్పేసి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో మాకు తెలియదు అని చెప్పేసి ఈయన సంకేతం పంపించారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారో మాకు తెలియదు అని. అప్పుడు ఈయన ఏం చేశారు, ఒక పుష్పాన్ని తీశారు. ఏమిటది? గురుగారు చెప్తున్నారు, వికసించినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు, బ్లాసమ్డ్ పర్సనాలిటీస్ అన్నీ కూడా. ఇంకా వికసించినటువంటి వాళ్ళు కాదు, అందరూ వికసించినటువంటి వాళ్ళే. అందరూ కూడా మంచిగా ట్రైన్ అయ్యారు ఇక్కడ కూడా. అందరి పర్సనాలిటీస్ బ్లాసమ్ అయిపోయాయి. ఎవ్వడు ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఎవ్వరూ ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు. మీకున్నటువంటి సాత్విక తత్వానికి భంగం వాటిల్లదు, మీ ప్రశాంతతకి భంగం వాటిల్లదు. అందుకని పుష్పాన్ని పెట్టారు. ఆ పుష్పం పెడితే ఏమిటి, పాలు ఏమన్నా కింద పడ్డాయో? పడలేదు, ఏమీ కాలేదు. తీసుకొని వెళ్ళాడు. ఆ గురువుగారు ఎప్పుడైతే చూశారో దీన్ని, ఓహో వీళ్ళు బాగా వికసించినటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఏ పొరపాట్లు దోషాలు ఉండవు, వీళ్ళు రావడం వల్ల మనకి ఏం కాదు అని ఆయనకు ఎప్పుడైతే అర్థమైపోయిందో, వీళ్ళంతా మన బంధువులే. ఏమిటి బంధువులు? ఎప్పుడు బంధువులు? బంధువులు అంటే ఎవరు
అని అంటే ఎవరైతే ఊర్ధ్వగతి వైపు తీసుకొని వెళుతుంటారో వాళ్ళు బంధువులు, అంతేగాని నాకేం ఇవ్వలేదు, నాకు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని కంప్లైంట్లు చేసి కొట్లాడి పోరాడి చాడీలు చెప్పి ఇలా ఇది బంధువులు కాదు, ఇది బంధుత్వం కాదు. నిజమైన బంధుత్వం అంటే అది వేరు. కనుక ఎప్పుడైతే తెలిసిందో ఆయనకి, వెంటనే ఆయనే లేచొచ్చేసి అందరినీ బయటికి తీసుకొచ్చేశారు. తీసుకొని వచ్చి కౌగిలించుకొని మళ్ళీ లోపలికి తీసుకొని వెళ్ళారు. సరే, పరిపూర్ణులు కనుక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆ గురువు గారు ఉన్నారు, ఈయన ఉన్నారు. పరిపూర్ణ స్థితిలో ఉంటే ఇంకా మాట్లాడాల్సిందే ఉంది. ఏం మాట్లాడతారు? ఆయన స్థితి ఈయనకి తెలుసు, ఈయన స్థితి ఆయనకి తెలుసు. ఆ స్థితిని ఈయన ఆనందించాడు, ఈ స్థితిని ఆయన ఆనందించాడు. ఇద్దరి ఆత్మస్థితులను ఒకరొకరు ఆనందించేసుకున్నారు. కనుక ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఆనందంలో ఉండిపోయారు, ఒకరినొకరు చూసుకున్నారు, ఆశీర్వాదాలు వచ్చేసాయి. ఈయన శిష్యులకు ఆయన ఆశీర్వాదం తెలిపారు, ఆయన శిష్యులకు ఈయన ఆశీర్వాదం తెలిపారు. అయిపోయింది. బాగా ఆనందం కలిగిందా అంటే బాగా కలిగింది అన్నాడు ఆయన. ఆనందం ఎప్పుడూ ఉంది, ఆనందం ఎప్పుడూ ఉంది. సరే, ఆనందంలో మళ్ళీ నమస్కారం అని అలా చెప్పుకొని బయటకు వచ్చేసారు. ఇది జరిగింది అన్నాడు ఆయన. అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకునేది అని అంటే, ఈ ఉదాహరణ ద్వారా కూడాను ఒక సాధనా పద్ధతిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు, ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు అనే బాహ్యంలో ఉండే ఉదాహరణను మనం తీసుకుంటే ఆంతర్యంలో ఏమి తెలుస్తుంది? ఇక్కడ బంధు సంబంధితమైనటువంటి ఆలోచనలనే రానివ్వాలి, శత్రు సంబంధితమైనటువంటి ఆలోచనలను రానివ్వకుండా ఉంచగలిగితే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాము. ఇంతే ఉన్నది ఇక్కడ. బాధ్యత ఏమిటి? మంచి ఆలోచనలను కలిగించుకొని ఊర్ధ్వముఖం వైపుకు వెళ్ళేటటువంటి వాటిని మాత్రమే ఉంచుకొని అధోముఖం వైపు వెళ్ళేటటువంటి వాటిని తొలగించుకోగలిగితే ఇదే ఉద్ధరేది ఆత్మనాత్మానం. ముఖ్యమైనటువంటి బాధ్యత మనపైనే పెట్టేశారు ఇక్కడ. అందుకని సంబంధం ఎక్కడుంది? దీంట్లో ఆలోచనలతోనే సంబంధం ఉంది. మళ్ళీ ఆ ఆలోచనలతోటే సంబంధాన్ని తెలియజెప్తూ ఉన్నారు. ఈ ఆలోచన మనం అర్థం చేసుకోవాలి ముందు. ఒక అబ్బాయి, కాలేజీలో చదువుకునే ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి ఒక ప్రాబ్లం వచ్చేసింది, నాకు పెద్ద సమస్య వచ్చింది, నాకు చాలా గొప్ప సమస్య వచ్చేసింది, మీరందరూ నాకు ఐడియాలు ఇవ్వాలి, లేకపోతే డేంజరస్ సిచ్యువేషన్ ఇదని చెప్పాడు. ఏమిటి డేంజరస్ సిచ్యువేషన్, ఏమైంది అని అంటే, నాకు లెటర్ వచ్చింది, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు రాశారు, లెటర్ రాశారు, నాకు కాలేజీకే పంపించారు లెటర్. ఏమిటి లెటర్? నువ్వు గనక మా అమ్మాయి వెనకాల తిరగడం మానేయకపోతే తిరగడానికి నీ కాళ్ళుండవు, దాని తర్వాత నువ్వుండవు, 24 గంటల్లో నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఇది జరుగుతుందని చెప్పారు. ఏం చేయాలని? అమ్మో, వాళ్ళందరూ అన్నారు, ఏదో లెంపకాయలు కొడతాం లేకపోతే ఏదో కంప్లైంట్ ఇస్తామంటే ఊరుకోవచ్చు, కానీ కాళ్ళుండవు నువ్వుండవు అని అన్నారు. అందుకని చెప్పేసి నువ్వు ఉండడం మంచిది, అందుకని చెప్పి మానే, వెనకాల తిరగడం మానే అని. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, ఆయన ఎవరో చెబితే కదా, ఎవరి తండ్రో చెబితే కదా, ఎవరితో మానేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన సంతకం లేదు, పేరు లేదు. కానీ నా అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి పేరు చెప్తే కదా, అది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం చెయ్యడానికి నువ్వు ఉండవు, అందుకని అన్నీ మానే. అన్నీ మానేస్తే తర్వాత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఎవరో అని తెలుసుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఎవరో తెలియట్లేదని మానేయలేదనుకో, ఇంకంతే. ఆలోచనల్లో కూడా ఏవి సరైనవి, ఏవి సరికావు మన సంబంధం ఏర్పరచుకుంటాం. మనకు తెలియదు ఎప్పుడు ఎటువంటి అపాయం వస్తుందో, అది వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఇటువంటి అపాయం వచ్చింది అని చెప్పేసి. అందుకని ఆ ఆలోచనలని గమనించి ఏవి ఎటువంటివి అనేటటువంటివి మనం గ్రహించగలిగితే అప్పుడు ఆ ఆలోచనల ద్వారా ఆ మనస్సుని సరి అయినటువంటి పద్ధతిలో నడిపించి జీవాత్మతో జోడిస్తే అది ఉద్ధరించుకోవడం అవుతుంది. క్రింద పడకుండా నివారించడం అనేటటువంటిది అవుతూ ఉన్నది. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? బంధువు ఆత్మే, శత్రువు ఆత్మే. అంటే ఏమిటి ఆత్మ? ఆ మనస్సు. అంటే ఏమిటి? మనస్సులో ఉండే మూక. అంటే ఆ అలవాట్లు, పొరపాట్లు అవి తొలగించుకునే ప్రయత్నం. మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చింది? మన జీవన సరళిలోకి వచ్చింది. మన అలవాట్లు, పొరపాట్లు ఇవన్నీ ఇట్లానే పెట్టుకొని, నాకు ధ్యానం కావాలండి, నేను ధ్యానం చేయాలి, ఇవి ఇట్లానే ఉంటాయి, అన్నీ ఇట్లానే ఉంటాయి, నేను ధ్యానం చేయాలి, నాకు ధ్యానం స్థితి వస్తుందా అని ఎప్పుడైతే ఇటువంటి లోభత్వం మనలో ఉంటుందో వస్తుంది అనేవాళ్ళు కూడా తయారవుతారు. ఎందుకంటే అంతే కదా, మనకు ఈ అలవాట్లను వదులుకోవాల్సింది లేదు, ఈ పొరపాట్లను వదులుకోవాల్సింది లేదు. అందుకని అలవాట్లు పొరపాట్లు కలిసినటువంటి ధ్యాన ప్రక్రియలు కొన్ని వచ్చేస్తాయి ప్రపంచంలో. ఎందుకంటే మనకు అట్లాంటివే
అందుకని చెప్పేసి మనం ఎట్లాంటివి అయితే వ్యాపారం కదా, ఏదైనా వ్యాపారమే కనుక మనకి ఇప్పుడు ఇట్లాంటివి కావాలంటే అట్లాంటివి ఇచ్చేవాళ్ళు వస్తారు. అట్లాంటివి చేసేసి మనకు కూడా ఉద్ధరించేస్తున్నాం, మనం కూడా ఉద్ధరింపబడుతున్నాం అనుకుంటాం అంతే. కానీ ఇక్కడ మనం ప్రమాణంగా కనుక మనం దీన్ని చూసేటట్లయితే అది పద్ధతి కాదు అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. దీని తర్వాత ధ్యానం ఎలా ఉండాలి, ఏది ధ్యానం, ధ్యానంలో ఉండేటటువంటి స్థితులు ఏమిటి, అసలు ఎలాగ దానికోసం తయారు చేసుకోవాలి, ఏవేవి అవసరం అనేటటువంటి విషయాలన్నీ పరమాత్మ చెప్తూ వస్తారు. ప్రదేశం, ఎటువంటి ప్రదేశంలో చేయాలి ఒక శ్లోకంలో చెప్తారు. చక్కని ప్రదేశంలో చేయాలి. సరే, ఆసనం ఎట్లా ఉండాలి అది మరొక శ్లోకంలో తెలియజేస్తారు. ఏకాగ్రత మూడవది. ఏకాగ్రత అంటే ఏమిటి, అది ఎట్లా కుదురుతుంది, ఎలా తయారు చేసుకోవాలి, దేనిపైన ఉండాలి, దేనిలో ఉండాలి, దేనిపైన ఉండాలి ఏకాగ్రత, అది మరొక శ్లోకంలో చెప్తారు. శారీరక స్థితి ఎట్లా ఉండాలి, మానసిక దృష్టి ఎట్లా ఉండాలి, ఇది ఇంకో శ్లోకంలో చెప్తారు. శారీరక స్థితి, మానసిక దృష్టి, బాహ్య దృష్టి, అంతర్దృష్టి ఎట్లా ఉండాలి. తర్వాత ఇంకొక శ్లోకంలో భావన ఎట్లా ఉండాలి, దేనిపైన ఉండాలి, ఎట్లా ఉండాలి, మనస్సులోని భావన, ఇవన్నీ కూడా క్రమంలో చెబుతూ వస్తారు. ఏవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యోగి ఏవం సదా నియతమానసః. యోగి అనేటటువంటి వాడు ఈ విధముగా నియత చిత్తుడై, సంయత చిత్తుడై అనంటే, సంయత చిత్తుడై అని అంటే ఏమిటి, నియత మానసః అంటే ఏమిటి, కట్టబడినటువంటి చిత్తము కలవాడై, అంటే అరికట్టబడినటువంటి మనస్సు కలవాడై. ఇక్కడికి వచ్చింది మళ్ళీ మనస్సును అరికట్టడము అనేటటువంటిది ఇక్కడ కనబడుతూ ఉంది. అరికట్టబడినటువంటి మనస్సు కలవాడై. యోగి ఎటువంటి మనస్సు కలవాడై అంటే తన ఆధీనంలో, తన స్వాధీనంలో ఉన్నటువంటి మనస్సు కలవాడు. అరికట్టేశాడు మనస్సుని. విచ్చలవిడిగా తిరగడం లేదు, మనోరాజ్యం లేదు, దాని ఇచ్చానుసారంగా వెళ్ళడం లేదు, ఏది పడితే దాంతో పాటు తాదాత్మ్యం చెందడం లేదు, దేంతో పడితే దాంతో వెళ్ళడం లేదు, ఏది పడితే దానిలో లీనమవడం లేదు. అలాంటివన్నీ అరికట్టేశారు. అలవాట్లను అరికట్టారు, పొరపాట్లను అరికట్టారు, అన్నింటిని అరికట్టేశారు, కట్టేశారు. మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడైనా అంటూ ఉంటారు, చెప్పిన మాట ఇట్లాగా వినకుండా అంటే కట్టి పారేస్తా అంటారు. కట్టి పారేస్తా, కట్టి పారేస్తా మూలని. కట్టి పారేయడం ఏమిటి, కట్టేస్తా, తలుపేసి మూసేస్తా అని చెప్పంటుంటా. అంటే కట్టేస్తా పారేస్తా అంటే ఏమిటి, కట్టేస్తే మళ్ళీ కదలడానికి ఉండదన్నమాట. అరికట్టబడినటువంటి మనస్సు, అలాంటి మనస్సు అన్నమాట. అది చాలా ముఖ్యమైనటువంటిది. యోగి ఏవం సదా నియతమానసః, అరికట్టబడినటువంటి మనస్సు కలవాడై, ఆత్మానం యుంజన్, మనస్సును సమాధానపరిచి, మత్ సంస్థాం, నా ఆధీనమగు, పరమాత్మ చెప్తున్నారు, నా ఆధీనమగు నిర్వాణ పరమాం, నిర్వాణ రూపమగు పరమశాంతిని అధిగచ్చతి, పొందుతారు. నిర్వాణ రూపమైనటువంటి, జనన మరణములు లేనటువంటి, గుణము సంబంధము లేనటువంటి, మరణ భయము లేనటువంటి, బంధన భయము లేనటువంటి, రావడం పోవడం అనేది కదలికలు లేనటువంటి పరమశాంతము, పరమ మోక్షము, నిర్వాణం, నిర్వాణ పరమం. అటువంటి పరమ మోక్షమును, పరమ ప్రశాంతతను, పరమ ఆనందమును, బ్రహ్మానందమును పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు పొందుతారు అటువంటి ఆనందమును, అటువంటి ఎప్పుడూ నిలిచిపోయేటటువంటి ఆనందము, ఏ విషయం చేత కూడా కొల్లగొట్టబడినటువంటి శాంతము, పోనే పోదక శాంతం. ఇక దాని తర్వాత ఆ ఆనందం వెళ్ళే పనే లేదు అక్కడ. నిత్యమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం, ఎప్పుడూ ఉండేటటువంటిది, దేని చేత భంగపడనటువంటిది, ఖండితం కానటువంటిది, అనంతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, యథార్థమైనటువంటిది ఆనందం. అటువంటి శాంతం, అటువంటి సుఖం, అటువంటి సంతృప్తి, ఇంకొకటి కావాలి అనేటటువంటి ఆలోచనే లేనటువంటి సంతృప్తి, పరిపూర్ణమైనటువంటి సంతృప్తి, అటువంటి మోక్షాన్ని పొందుతారు.
ఎప్పుడు పొందుతారు అని అంటే మనస్సును సమాధానపరిస్తే. ఎవరు? యోగి, ప్రయత్నం చేసేటటువంటి వాడు. ఎలాగా? ఏవం సదా నియతమానస, ఇట్లు అరికట్టబడినటువంటి మనస్సు కలవాడే. ఎట్లు? ఆ ఎట్లో దాని తర్వాత చెప్తూ వస్తారు. ఆ విషయాలన్నీ అంతకు ముందు చెప్పినటువంటి శ్లోకాల్లో ఉన్నాయి. మనం ఇది తెలుసుకున్నాం కదా, ఇది ముఖ్యమైనటువంటిది. ఇట్లు అరికట్టబడినటువంటి మనస్సు. ఎట్లు అంటే ధ్యాన ప్రక్రియలు, ధ్యాన పద్ధతులు అనమాట. ఎట్లాగా? మొట్టమొదటి ఏం కావాలి? ప్రదేశం కావాలి. మనం కూడా అంతే కదండి, ప్రదేశానికి ఎక్కువ విలువనిస్తూ ఉంటాం. రియల్ ఎస్టేటు, ఈ ల్యాండ్ ఎంత, ఆ వాల్యూ ఎంత. ఇప్పుడు సేఫ్ ఎక్కడుంది? రియల్ ఎస్టేట్ సేఫ్ అండి, వాల్యూ బాగా పెరుగుతుంది. వాడు కబ్జా చేయకపోతే వాల్యూ బాగా పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఇవన్నిట్లో కూడా చెప్తుంటే అక్కడ కూడా ప్రదేశం వచ్చేసింది. దేశము, ప్రదేశం. ఎటువంటి ప్రదేశంలో ధ్యానం చేయాలి? చౌరస్తాలో చేయాలి. నిజానికి టెస్ట్ ఏమిటంటే 4 రోడ్లు, మినిమం 4 రోడ్లు ఉండాలి. 4 లేదా 7 లేదా 10 ఉంటే ఇంకా మంచిది. పైన ఫ్లైఓవర్ ఉంటే ఇంకా మంచిది. అట్లాంటి చోట కూర్చొని ధ్యానం చెయ్యాలి. ఎట్లాంటి చోట ఉండాలి అని అంటే అది కూడా చెప్తారు, ఎట్లాంటి చోట ధ్యానం చేయాలి. ప్రదేశం చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యం ప్రదేశం. ఎటువంటి ప్రదేశం ఉండాలి? నిర్జన స్థానము అని చెప్పారు. అంటే ఏమిటి? జనులు లేనటువంటి స్థానము, నిర్జన స్థానము, జనసంచారం లేనటువంటి. ఎందుకనంటే జనుల యొక్క ఆలోచనలు, జనుల యొక్క ప్రవర్తనలు, జనుల యొక్క మాటలు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి యొక్క చైతన్య స్థాయి ఒక లెవెల్లో ఉంటుంది. ఒక్కొక్క మనస్సు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. కొందరిలో కొన్ని ఏవేవో ఎక్కువ ఉంటాయి, ఏవేవో తక్కువ ఉంటాయి. ఎవరి వైబ్రేషన్ వాళ్ళది, ఎవరి లెవెల్ వాళ్ళది. ఎవరి పవిత్రత వాళ్ళది, ఎవరి అపవిత్రత వాళ్ళది. ఎవరి లెవెల్ వాళ్ళదే. అందుకని వాళ్ళవన్నీ కూడా ఆ ప్రదేశాన్ని ప్రభావితం చేస్తుంటాయి కనుక వాళ్ళు అలా తిరుగుతూ, ఆలోచనలు చేస్తూ, అలా మాట్లాడుతూ, అలా ఏమిటేమిటో అంటూ, అలా అరుస్తూ, అలా కర్మలు చేస్తూ, రకరకాల కర్మలను చేస్తూ ఇట్లా ఉంటే అవన్నీ కూడా ఆ ప్రదేశంలో ప్రభావితాన్ని చూపెడతాయి. ధ్యానం చేయడానికి కూర్చుంటే కనుక వీడి మనసులో అన్ని అవస్తూ ఉంటాయి. వస్తూ ఉండి వాళ్ళ ఆలోచనలు వీడి మనసులోకి వచ్చి, వాడి మాటలన్నీ వీడి మనసులోకి వచ్చి, వాడి కర్మలను చూసి వీడికి చేయాలనిపించి, ఇవన్నీ అనిపిస్తే ఇవి నావే అనుకునే పద్ధతి మనలో ఎట్లాగో ఉంది కదా. మనలో వెంటనే ఆలోచన రాగానే నాదే, కోరిక రాగానే నేనే అనుకునే పద్ధతి ఉంది కదా. కనుక ఆ కర్మలన్నీ మనసులో వచ్చి నేను చేద్దామని, మనం చేద్దామనిపించి, వాళ్ళ వాక్కులన్నీ మన చెవుల్లో పడి అబ్బాయి ఏదో బాగుందో అనిపించి, వాళ్ళ మనసులో ఉండే ఆ ఆలోచనల యొక్క ప్రభావం మన మనసు పైన పడి అవన్నీ మనలోకి వచ్చి ఇవన్నీ రాకుండా ఉండడం కోసం నిర్జన ప్రదేశము అన్నారు. అంటే జనసంచారం లేకుండా ఉండేటటువంటి ప్రదేశము అని అన్నారు. అటువంటి ప్రదేశం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దాని తర్వాత ఏం చెప్తూ వచ్చారు? ఎలా ఉండాలి? ధ్యానం చెయ్యాలి. మనం కంపెనీ, మంచి కంపెనీ పెట్టుకొని ధ్యానంలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఒక 4 నేసుకొని పార్టీకి వెళ్ళినట్టు అలాగా వెళ్ళి ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది. కంపెనీ అండి తోడుకుంటే మంచిది కదా. ఎందుకంటే నేను ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి, ధ్యానంలో కూర్చున్న తర్వాత అట్లా సమాధిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, దాంట్లో లీనమైపోతే మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్తారు? మళ్ళీ చెప్పాలి కదా. ఇంట్లో వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడానికి ఉండాలి, మళ్ళీ నన్ను మళ్ళీ నా బాగోగులు చూసుకోవడానికి ఉండాలి, ఇవన్నీ కూడా. అందుకని చెప్పేసి కంపెనీ ఉంటే బాగుంటుంది అని అంటే పరమాత్మ చెప్పారు, నువ్వు కంపెనీ పెట్టుకున్నప్పటికి కూడా ఈ కంపెనీ అక్కర్లేదు నీకు. ఏమిటి? ఏకాంతములో ఉండాలి అన్నారు. ఏకాంతములో ఉండగలిగితే ఆ నిర్జన ప్రదేశంలో, చూడండి ఎట్లాంటి ప్రదేశంలో అన్నట్టు, నిర్జన ప్రదేశంలో ఎందుకో కారణం కూడా చెప్తూ ఉన్నారు. ఏకాంతములో. దాని తర్వాత ఏమిటి? ఏం చేయాలి? ఏకాంతంలో కూర్చొని అలా ఊగుతూ ఉండాలి. ఆ విధంగా అనమాట. ఎందుకనంటే మనకంతా కూడా కదిలి 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 రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉదయాస్తమానం కదులుతూ ఉంటాం కదా. కదులుతూ ఉండి దాని మీద అందుకని ఈ కదలికలన్నీ ఉంటాయి. అందుకని కొంతమంది ఏం చేస్తారు? ఈ కదలకుండా ఊరుకోలే ఉండి ధ్యానాలు అంటే కదిలే ధ్యానాలు చెప్తూ ఉంటారు. కానీ కదిలి అదేం పెద్ద గొప్ప ధ్యానం ఏం కాదు. అది ఇది కదిలేవాడి కనీసం కదిలికలో అన్న ప్రశాంతత వస్తుందేమోనని చెప్పేసి అది ఏంటో తెలుసుకున్నా అనుకుంటే ఏంటో తెలుసుకునేది లేదు అక్కడ. అవన్నీ విడిచిపెట్టాల్సిందే తర్వాత దీంట్లోకి రావాలంటే. దాని లెవెల్లోనే ఉంటుంది అది. అలా కూర్చొని కదులుతూ శరీరాన్ని వశపరచుకోవాలి, వశీకరణం రావాలి. ఎవరిని వశపరచుకోవాలండి? ఎవరినో కాదు, శరీరాన్ని వశపరచుకోవాలి. ఎవరినో అక్కర్లేదు,
మన శరీరాన్ని వశపరచుకోవాలి. ఏమిటి? కూర్చోగానే అబ్బా ఇలా కదిలి అలా కదిలి ఇది సరిగ్గా లేదు అవి ఏం కాదు. కూర్చుంటే కూర్చోవాలంతే. కూర్చున్న తర్వాత కాఫీ తాగుదామా, లేకపోతే కూల్ డ్రింక్ తాగుదామా, లేకపోతే ఐస్ క్రీమ్ తిని ధ్యానం చేద్దామా, లేకపోతే ఇంకేం ఏమి తినక్కర్లేదు, ఇంకోటి తినక్కర్లేదు, ఏమీ తినకుండా ఉంటే చాలు. తిన్న తర్వాత కాదు, తిన్న తర్వాత చాలాసేపటికి సరే. ఇప్పుడు ఏమిటి అని అంటే అలా కూర్చొని శరీరాన్ని వశపరుచుకొని తర్వాత మనస్సును వశపరుచుకోవాలి. అంటే మనస్సు మన దగ్గరే ఉండాలి, ఇంకెక్కడికో వెళ్ళిపోతే లాభం లేదు. శరీరమును మనస్సును స్థిరంగా ఉంచాలి. శరీరము మనస్సు స్థిరంగా ఉండాలి. తర్వాత ఏమిటి? 4వ పాయింట్ చెప్పారు, ఆకాంక్ష శూన్యుడై. ఆకాంక్ష లేకుండా ఉండాలి. ఆకాంక్షలు ఉన్నాయనుకోండి, అదే తెచ్చుకుందాం, సరే ధ్యానంలో నేను సరే ఒక మంచి స్టెప్కి వస్తాను, స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒక మెడిటేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ మెడిటేషన్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం, బ్రోషర్ ఎట్లా ఉండాలి, నాది ఏ పోజ్ పెడితే బాగుంటుంది, ఏ పోజ్ కొడితే చూసిన వాళ్ళు అబ్బా ఈయన మెడిటేషన్ లెవెల్లో ఉన్నాడు అందుకని మనం కూడా లెవెల్లోకి వెళ్తాం అనిపిస్తుంది అని చెప్పేసి ఎట్లాగా మనం సింగిల్ పోజ్ కొట్టాలా, లేకపోతే డిసేబుల్స్ని పక్కన పెట్టి ఇట్లా వాళ్ళు లేచిపోయినట్టు పైకి గాల్లో తేలినట్టు అవి ఏమన్నా స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టాలా, ఏదో మా విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలా, అవన్నీ ఆలోచనలు. ఆకాంక్ష శూన్యుడై ఏది వద్దు. ధ్యానం చేసిన తర్వాత ఎవడి మనసులో ఏముందో తెలిసిపోతుంది, అప్పుడు ముందు మా పక్కింట్లో వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటాను. అవన్నీ అక్కర్లేదు, అలాంటివన్నీ వద్దనమాట. ఆకాంక్ష శూన్యుడై. దాని తర్వాత 5వ పాయింట్, పరిగ్రహ శూన్యుడై. ఇది పట్టుకుందాం అది పట్టుకుందాం, ఏది పట్టుకోవాల్సిన అవసరం, అన్ని పట్టుకోవడాలు విడిచిపెట్టి, శారీరకంగా పట్టుకోవడాలు విడిచిపెట్టి, ఐంద్రికంగా పట్టుకోవడాలు విడిచిపెట్టి, మానసికంగా పట్టుకోవడాలు విడిచిపెట్టి ఆ ధ్యానం చేసినంతసేపే లేండి. ధ్యానం చేసినంతసేపు ఆకాంక్ష శూన్యుడై, పరిగ్రహ శూన్యుడై, శరీరాన్ని మనస్సుని స్థిరంగా ఉంచుకొని ఏకాంతంలో నిర్జన స్థానంలో ఉంటే అది ప్రప్రథమంగా చెప్తూ వచ్చారు. ఇది 10వ శ్లోకంలో చెప్పారు పరమాత్మ. అర్థాన్ని ముందే చూసాం, శ్లోకాన్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ లక్షణాలన్నీ కూడా కలిగించుకుంటే, దీంతో అయిపోలేదండోయ్, ఇది ప్రదేశానికి సంబంధించినటువంటివి. మన శరీరము మనస్సు స్థితి ఎట్లా ఉండాలి, ఆకాంక్ష లేకుండా ఉండాలి, పరిగ్రహం లేకుండా ఉండాలి, చక్కని ప్రదేశంలో కూర్చోవాలి, జనసంచారం లేని ప్రదేశంలో కూర్చోవాలి, ఏకాంతంగా కూర్చోవాలి. ఇది మొట్టమొదటి స్టెప్ అన్నమాట. ఇక్కడ తరువాత ఏమిటి? ఆసనం గురించి ఇంకొంచెం చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి ఆసనం గురించి చెప్తున్నారు అనంటే, మనం మామూలుగా చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల, ఈ మధ్యన అవన్నీ భలే తమాషగా బయలుదేరుతాయి. మనం యోగం చేయాలనుకుంటాం, ధ్యానం చేయాలనుకుంటాం. ముందుగా ఏం చేస్తామంటే ఆ ధ్యానం చేయడానికి మ్యాట్ కొనుక్కుందామా, ధ్యానం చేయడానికి డ్రెస్ కొనుక్కుందామా, ధ్యానం చేయని డ్రెస్సు. ఇప్పుడు మీరు విదేశాల్లో వెళ్ళి చూశారంటే అవన్నీ కూడా ఉంటాయి. ఈ మెడిటేషన్ మ్యాట్స్, మెడిటేషన్ డ్రెస్సు, యోగా మ్యాట్స్, యోగా డ్రెస్సు, ఇవన్నీ అనమాట. ముందు అవి కొనుక్కొని స్టైల్ పెట్టాలి ముందు. తర్వాత ఎందుకంటే అది వేసుకుంటే తప్ప ఫీలింగ్ రాదండి, అవి తెచ్చి పెట్టుకుంటే తప్ప ఫీలింగ్ రావాలంటే ముందు అవి కొనాలి. అవన్నీ ముందు కొనేసుకొని ముందు అవన్నీ తగిలించుకుంటే దాని తర్వాత ఆలోచించాను అన్నమాట. చేసినా చేయకపోయినా ముందు కొంటే చేసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని ఆ ఫీలింగ్ కోసం చాలామంది కొన్ని పనులు చేస్తుంటారు. ఎక్కడైనా వర్క్షాప్ ఆన్ మెడిటేషన్, 1 గంటలో మోక్షం. దేనితో మోక్షం మనకు అర్థం కాదు, మన జోబులో ఉండే డబ్బులతో మోక్షం అన్నమాట. అది మనకు అర్థం కాదు, మోక్షం అంటారు కదా. అందుకే గంటలో మోక్షం, 10,000 రూపాయలు అంతే. 7 స్టార్ హోటల్లో వర్క్షాప్, వెళ్ళిపోవచ్చు. ఫీలింగ్ వస్తుంది అనమాట, అంటే ఫీలింగ్ వస్తుంది అంతే, ఏదో వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మామూలే అదంతా. సరే, ఇప్పుడు ఏమిటి ఇక్కడ ఏమి చెప్తున్నారు అని అంటే, ఎట్లాంటి పరిస్థితి ఉండాలి ఆసనంతో సంబంధించింది కూడా అని అంటే, చూడండి, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి పరమాణువులు కానీ, తన్మాత్రలు కానీ, తరంగాలు కానీ, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కనుక ఆ ప్రభావం మన పైన ఉండకుండా ఉండేటందుకు, మన లోపల ఏర్పడేటటువంటి ఏం ఏర్పడతాయో ఎంత ఏర్పడుతుందో మనకి తెలియదు, కానీ
ఏర్పడతాయి, ఏదో శక్తి తరంగాలు ఏర్పడతాయి. అవి మళ్ళీ క్రిందికి పోకుండా మళ్ళీ మనలోనే ఉండి మనం పైకి వెళ్ళడానికి చక్కనైనటువంటి పరిస్థితిని కలిగించడం కోసం కూడాను చక్కనైనటువంటి శుద్ధమగు స్థానాన్ని, పరిశుద్ధమైనటువంటి స్థానాన్ని చూడాలన్నమాట. పరిశుద్ధమైనటువంటి స్థానం. సరే, దాని తర్వాత నిశ్చలమైనటువంటి ఆసనం. ఆసనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు మన చైర్లు ఉంటాయి చూడండి, ఇట్లా డ్రర్ దుక్కుతే తిరిగేటవి, మళ్ళీ కిందకి పైకి వెళ్ళేటటువంటి అట్లాంటి చైర్లో కూర్చొని ఇలాగా మళ్ళీ ఇలాగా, లేకపోతే కొన్ని మధ్యన కొన్ని లేటెస్ట్ కార్లలో వస్తుంటాయి, లోపల కూర్చుంటే లోపల ఊగుతూ ఉంటుంది అనమాట. అది లోపల మనం కదలకపోయినా లోపల సర్క్యులేషన్ని పెంచడం కోసం మన బాటమ్ని కదిలిస్తూ ఉంటుంది అనమాట. అలాంటివి, లేకపోతే ఇలా బటన్ నొక్కగానే ఇలా పడుకోవడానికి ఎలా అని పడుకోవచ్చు అనమాట చైర్. అలాంటి చైర్లలో కూర్చున్న తర్వాత నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నా బటన్ ఒకటి అని పడిపోదు. అలాంటి చైర్లన్నీ కాదండి, కదలకుండా ఉండేటటువంటి ఆసనం, నిశ్చలముగు ఆసనం. పోనీ ఎలాంటి చోట కూర్చోవాలి? పైకి వెళ్ళమంటున్నారు కదా అనుకుని పైకి వెళ్ళి 50 అంతస్తుల మేడ పైకి వెళ్ళి ఆ గోడ ఉంటుంది, ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడ పైన కూర్చొని ఆసనం వేసి కూర్చొని క్రిందికి చూసి అబ్బా పైన ఉన్నాననే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఆ గోడ పైన కూర్చొని అక్కడ ధ్యానం చేస్తే, లేకపోతే చార్మినార్ ఎక్కేసి ఆ పైన బాల్కనీలో కూర్చొని బాల్కనీలో ప్రహరీ పైన ధ్యానం చేస్తే, లేకపోతే క్రేన్ తెప్పించుకొని అది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తే, అలాంటివి ఏం అక్కర్లేదన్నారు పరమాత్మ. భగవంతుడే చెప్పారండి, అతి ఉచ్చమైనటువంటిది అక్కర్లేదు. పోనీ అది అక్కర్లేదు కదా, లోపలికి వెళ్ళమంటున్నారని లోపలికి వెళ్ళిపోయి ఒక సొరంగం తయారు చేసుకొని లోపలికి వెళ్ళిపోయి భూమి లోపలికి అక్కడ కూర్చొని గుంత తవ్వుకొని, అందుకే అది తవ్వుకోవడం ఎందుకండి, అది ఎలాగో తర్వాత ఎవరు తవ్వాల్సిన వాళ్ళు తవ్వుతారు, మనకెందుకది. అది తవ్వేసి దాంట్లో కూర్చొని లోపల కూర్చొని, లేకపోతే ఏ లోపల కూర్చోవాలో అర్థం కాక బెస్ట్ ప్లేస్ అండి అని చెప్పి డ్రైనేజీ మూత తీయాల్సిన అవసరం లేదు, చాలా చోట్ల తీసే ఉంటాయి. లోపల దిగి అక్కడ ఇంకెవ్వరు జనసంచారమే ఉండదు, ఏకాంతం, జనసంచారం లేదు, నిర్జన ప్రదేశం, ఎవడొస్తాడండి అక్కడికి, అక్కడ కూర్చొని. అలాంటి ప్రదేశం అతి నీచమైనటువంటిది కాదు, అతి ఉచ్చమైనటువంటిది కాదు, అది కూడా వద్దని చెప్పారు పరమాత్మ. ఎక్కువ ఎత్తుగా ఉండేది వద్దు, ఎక్కువ క్రిందిగా ఉండేది వద్దు, మధ్యమంగా ఉండేటటువంటిది. సరే, దాని తర్వాత ఏమిటి? ఇక్కడే కొన్ని వస్తాయన్నమాట. నేను ధ్యానం ఎందుకు చేయట్లేదు తెలుసా అండి, ఈ పాయింట్ కుదరలేదండి నాకు. ఇంకా ఏ పాయింట్ ఏం చెప్పారు ఇక్కడ పరమాత్మ? వస్త్రము, చర్మము, దర్భలు ఇవన్నీ చెప్పారు. ఆ దర్భలు దొరుకుతున్నాయి, వస్త్రం దొరుకుతున్నాయి, చర్మమే దొరకట్లేదు. అందుకని చెప్పి నేను హంటింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు హంటింగ్ నేర్చుకొని అడవుల్లోకి వెళితే ఎవరు కనపడతాడో తెలియదు. మరి అక్కడ ఇంకోటి కూడా నన్ను హంట్ చేస్తే మళ్ళీ అదొక భయం. మళ్ళీ ఇప్పుడు అడవుల్లో కూడా అన్ని ఏమంటే మనుషులు తిరుగుతున్నారు కదా, అసలు అడవులు ఉంటాయి కదా, ఫస్ట్ ఎక్కడున్నాయి పాపం, అసలు జంతువులకు అడవులు లేకుండా చేసాం మనం. అయితే అడవుల్లో మళ్ళీ హంటింగ్ చేసి ఒక జింకను పట్టుకొని దాన్ని వేసేసి దాని తర్వాత చర్మాన్ని తీసి తెచ్చుకొని మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ చేయాలంటే మరి ముందు జింక కనపడాలి కదండి ముందు, అందుకని ముందు లైసెన్సు, దాని తర్వాత మళ్ళీ షూటింగ్ పర్మిషను, ఎందుకు వచ్చింది ఇదంతా? ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఏదో అక్కడ అవసరం కనుక చెప్పుంటారు, అక్కడ అవే కనుక కనపడుతున్నాయి కనుక. ఇప్పుడు ఏమిటంటే ముఖ్యంగా ఒక ఆసనం కావాలి. దర్భలు ఇవన్నీ ఎందుకన్నారంటే ఆ లోపల ఉన్నటువంటి శక్తి తరంగాలు క్రిందికి పోకుండా పైకి పోయేటందుకు అవకాశం ఏర్పడుతుంది అని. సరే, మామూలుగా స్థిరమైనటువంటి సుఖమైనటువంటి ఆసనాన్ని ఏర్పరచుకొని, చక్కనైనటువంటి ఆసనం, మామూలుగా మనకు లభించేటటువంటి ఆసనాలు సరిపోతాయి ఇవన్నీ కూడాను. అలాంటిది కావాలంటే దర్భపు చేపలు కూడా దొరుకుతుంటాయి చాలా చోట్ల, అది వేసుకొని కూర్చోవచ్చు. లేదా అది లేకపోయినా చాలా సింపుల్గా ఉండేటటువంటి ఏదైనా ఉంటే కూడా అది కూడా సరిపోతుంది. అవన్నీ వేసుకొని కూర్చొని తన కోసం ఏర్పరచుకొని కూర్చోవాలి అని చెప్పారండి. ఆ విషయాన్నే శ్లోకం రూపంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఆసనాన్ని అంటే ఆ ప్రదేశాన్ని శుద్ధిపరిచి చక్కనైనటువంటి పవిత్రమైనటువంటి
ఆ స్థానంలో నిశ్చలమైనటువంటి ఆసనాన్ని చక్కనైనటువంటి స్థితిలో ఏర్పరచుకొని కదలకుండా ఉండేటటువంటి విధంగా ఏర్పరచుకొని దానిపైన కూర్చోవాలి అని అన్నారు. సరే, ముందు ప్రదేశం చెప్పారు, దాని తర్వాత ఆసనం చెప్పారు. కూర్చొని ఏం చెయ్యాలి? ఎందుకంటే నేను కూర్చున్నానంటే అది ఏంటో చేస్తూ ఉంటుంది మనస్సు. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి ఆ విషయాన్ని చెప్తున్నారు. ఏమి చేయాలి అని అంటే ఏం చెప్పారు? ఇక్కడ ఏకాగ్రత గురించి చెప్పారు. ప్రప్రథమంగా ఏం చేయాలి? బాహ్యేంద్రియముల ప్రవృత్తి ఏదైతే ఉంటుందో నిరోధించాలి. అంతరింద్రియ ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో నిరోధించాలి. అంతరింద్రియ, బాహ్య ఇంద్రియ ఈ ప్రవృత్తులన్నిటిని కూడా, ఈ బాహ్యేంద్రియములను అంతరింద్రియములను నిరోధించాలి. తర్వాత అవి నిరోధిస్తున్న తర్వాత మనస్సును ఏకాగ్రపరచాలి. కాన్సంట్రేషన్ అన్నమాట. ఏకాగ్రపరిచి దేనికోసం యోగాన్ని చేయాలి? ఇంకా చిత్తశుద్ధి కోసం, చిత్త పవిత్రత కోసం యోగమును చెయ్యాలి. ప్యూరిటీ ఆఫ్ మైండ్ కోసం యోగముని చేయాలి. ఎలాగా? కాన్సంట్రేషన్ అవసరం. కాన్సంట్రేషన్ కావాలంటే ముందేమిటి? బయటికి వెళ్ళేటటువంటి ప్రవృత్తుల్ని ఆపేయాలి. అంతరింద్రియాలు, ఇంటర్నల్ ఆర్గన్ అంతరింద్రియ ప్రవృత్తుల్ని కూడా, లోపల ఉన్నటువంటి చిత్తంలో ఉండే ప్రవృత్తులు కానీ లోపల రకరకాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి, అవన్నిటిని కూడా ఆపేయాలి. ఆపేసి అప్పుడు చిత్తశుద్ధి కోసం ఈ యోగంలో ఉండాలి అన్నారు. ఆ శ్లోకాన్ని చదివి ఇంకొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. బాహ్యేంద్రియ అంతరింద్రియములన్నింటినీ అరికట్టేయాలి, సరిపోయింది. మనస్సును ఏకాగ్రపరచాలి, చిత్తశుద్ధి కోసం యోగం చేయాలి. ఇక్కడ విషయం ఏమిటనంటే మనస్సులో 3 అంశాలు ఉంటాయండి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 అంశాలు ఉంటాయి ఎప్పుడు కూడా. 1 విషయాంశ, 2 వాసనాంశ, 3 జ్ఞానాంశ. 3 ఉంటాయి. విషయాంశ అనేటటువంటిది విషయ ప్రపంచానికి సంబంధించినటువంటివన్నీ లోపల పడుతూ ఉంటాయి మనస్సులో. ఏ మనస్సు అయినా సరే మనస్సులో 3 అంశాలు ఉంటాయి. విషయాంశ 1 పడుతూ ఉంటుంది. విషయాంశాలన్నీ వచ్చి మనసులో పడుతుంటాయి. ఎట్లా పడతాయండి? అద్దంలో ప్రతిబింబాలు పడ్డట్టే పడుతుంటాయి. నిజానికి మనం చూస్తే విషయాంశం వచ్చి మనసులో చేరుతుంది. అంటే విషయం ఉంది, ప్రాపంచిక విషయం ఉందండి, ఇంద్రియానికి సంబంధించిన విషయం ఉంది. ఆ విషయానికి సంబంధించినటువంటి రూపం కానీ ఆలోచన కానీ వచ్చి పడుతుంది, విషయాంశ చేరుతుంది. దానికి ప్రాముఖ్యతనిచ్చాం, దానికి ప్రాధాన్యతనిచ్చాం. ఇంకా విషయాంశలోకే పోతూ ఉంటుంది మనస్సు. ఏ ఆసనం వేసుకుంటే ఏమి, ఎక్కడ కూర్చుంటే ఏమి, మిగతావన్నీ కరెక్ట్గానే ఉండొచ్చు. కూర్చున్న తర్వాత పోతూ ఉంటుంది. ఆ విషయం పైకి ఈ విషయం పైకి విషయాంశాల్లోకి పోతూ ఉంటుంది. ఆ విషయాంశాలలోకి పోయేది 1. 2వ అంశంలో వాసనాంశ ఒకటి ఉంది. వాసనాంశ ఒకటి ఉంది. కానీ లోపల వాసనాంశ అంటే గతంలో మనం ఆచరించినటువంటివన్నీ కూడాను లోపల ముద్రలు గుర్తుల రూపంలో ఉంటాయి కదా. ఆ సంస్కారాలు వాసనల రూపంలో, ఆ వాసనలన్నీ ఉంటాయి కదా. ఆ వాసనల రూపంలో ఇంతకుముందు అలవాట్లు, ఇంతకుముందు చేసినటువంటి ముద్రలు గుర్తులు, అవన్నీ ఇంప్రెషన్స్ అంటారు వాటిని అన్నిటినీ. ఆ స్టాంప్స్ అన్నమాట. ఇంతకుముందు చేసినటువంటివన్నీ అవన్నీ లోపల ఉంటాయి. అవన్నీ మళ్ళీ ప్రేరణలు కలిగిస్తూ ఉంటాయి. ఇది లోపల. ఈ వాసనాంశ అనేది ఒకటి ఉంది మనస్సులో, ఇది లోపల. విషయాంశ బయటిది, ఆ బయటిది లోపలికి వస్తుంది, లోపలిది లోపల ఏదో చేస్తూ ఉంటుంది. ఈ 2 అంశాలు కూడా అలజడిమయం చేస్తాయి మనసుని. ఈ 2టికి ప్రాముఖ్యతనిచ్చి 2టిలో లీనమైతే మన పని అయిపోయినట్టే. ఇంకేముంటుంది మన మనసులో? విషయాంశ, వాసనాంశ. వాసనాంశ విషయాంశను అరికెడితే లోపల వాసనాంశ, వాసనాంశను పట్టుకుంటే మళ్ళీ బయట విషయాంశ. ఇలా 2 కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ 2 కూడా జ్ఞానాంశకే తెలుస్తూ ఉంటాయి, తెలియబడుతూ ఉంటాయి. 3వది ఒకటి ఉంది మనస్సులో. ఇదే మనస్సులో జ్ఞానాంశ ఉంది. జ్ఞానాంశకి కనుక ప్రాధాన్యతనిస్తే అద్దంలో ఎలాగైతే అన్ని కనపడుతూ ఉంటాయని, ఎప్పుడైతే జ్ఞానంలో అన్నీ కూడా ఇలానే కనపడుతూ ఉంటాయి, కనపడినంత మాత్రాన అద్దాన్ని అవి తాకుతాయని కాదు అని ఎప్పుడైతే తెలిసిందో వాసన జ్ఞానాన్ని ఏమీ చేయలేదు.
విషయం జ్ఞానమును ఏమీ చేయలేదు. ఇది తెలుసుకుంటూ ఉండేటటువంటిదే. వాసన తెలియబడేటటువంటిది, విషయం తెలియబడేటటువంటిది, తెలుసుకుంటూ ఉండేటటువంటి ఎరుక, తెలుసుకుంటూ ఉండేటటువంటి జ్ఞానం నేను. అదే మనస్సు. మనస్సులో నిజమైనటువంటి జ్ఞానాంశ ఇదే. అన్నీ తెలియబడేటటువంటివే. ఇది సాక్షి, అది సాక్ష్యము. ఇది చూచేటటువంటిదే, అది చూడబడేటటువంటివి. అవన్నీ వాసన చూడబడేటటువంటిది, విషయాంశ చూడబడేటటువంటిది. చూసేటటువంటి వాడిని చూడబడేటటువంటివి తాకలేవు. అద్దంలో ఉన్నటువంటివి కనపడుతూ ఉన్నా తాకలేవు. అలాగే ఇవన్నీ కూడా నన్ను ఏమీ చెయ్యలేవు. కేవలం అవి కనపడుతూ ఉన్నాయి. అసలు వేళ కనపడడానికి కూడా నేను గుర్తిస్తే కనపడతాయి, నేను గుర్తించకపోతే అవి కనపడేటందుకు అవకాశం లేదు అని తెలియచెప్పేది జ్ఞానాంశ. ఈ జ్ఞానాంశ కనుక ప్రాధాన్యతనిస్తే అంశ వాసనాంశ పక్కకి వెళ్ళిపోతాయి. జ్ఞానాంశకు ప్రాధాన్యతను ఇవ్వడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఈ రెండు అంశాలని వదిలేయాలి. రెండు అంశాలని వదిలేయడమే త్యాగం. ఈ త్యాగం చేస్తే అప్పుడు మనసులో మిగిలేది జ్ఞానాంశ. శుద్ధమైనటువంటి సంస్కారం మిగులుతుంది, శుద్ధమైనటువంటి ప్రవృత్తి మిగులుతుంది. అదే సాధన, అదే యోగం. దాని ద్వారా ఈ జ్ఞాన స్వరూపంలోకి వెళ్ళిపోగలుగుతాం. అందుకనే వదిలిపెట్టాల్సిన దేన్ని? విషయాంశ. ఆ బయట నుంచి వచ్చి ఇట్లా పడుతూ ఉంది, ఇది నాది కాదు అనేటటువంటి ప్రవృత్తి లోపల ఏర్పరచుకోవాలి. నన్ను తాకలేదు, నన్ను ఇది ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎట్లాంటి ఆలోచన ఉంది, ఎట్లాంటి ప్రయత్నం? నన్నేమో చేసేస్తుంది, ఇది నాలో అలజడి కలిగించేసింది, నాకు అది కావాలి, అది లేకుండా నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను పట్టుకోలేను. ఇదంతా మళ్ళీ మనలో ఆలోచనే. మనం నమ్మాము దీన్ని. ఇది వమ్ము చేస్తూ ఉంది మన నమ్మకాన్ని. అందుకనే ఇది నన్ను ఏమీ చేయలేదు, ఇది ఊరిక ప్రతీతి మాత్రమే, ఇది నాలో ప్రతిబింబం మాత్రమే, ఇది చూడబడేదే, ఇది ఏమీ కాదు నాకు అనేటటువంటి భావన. లోపల వాసనాంశ వచ్చింది, ఇది ఏదో గతంలో నుంచి అట్లా వచ్చింది, ఇది కూడా కనపడుతోంది. కనపడేది అలా కనపడకుండా పోతుంది కాసేపటి తర్వాత. ఇది చూసేటటువంటి వాడే నిత్యం. ఈ లోపల జ్ఞానాంశ ఉంది. ఈ జ్ఞానాంశకే వాసనాంశ తెలుస్తుంది, జ్ఞానాంశకే విషయాంశ తెలుస్తుంది అని జ్ఞానాంశ పక్షంలో కనుక మనం ఉండిపోగలిగితే, తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను గ్రహిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అనేటటువంటి, నేను తెలుసుకుంటున్నాను, నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను అనేటటువంటి దాంతో నేను ఉండిపోతే, ఇలాంటి భావన నేను ఉంచగలిగితే, ఏది చూసినా లోపల ఏ వాసనాంశ వచ్చినా బయట ఏ విషయాంశ వచ్చినా అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వచ్చినవేవి నిలబడవు. ఈ వాసనాంశ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, విషయాంశ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, జ్ఞానాంశ ఎప్పుడు ఉండిపోతూ ఉంటుంది. కనుక అలా దాని దగ్గరికి వెళితే చాలు, ఇవన్నీ వెళ్ళిపోతూ వస్తాయి. అందుకని దాని దగ్గరికి వెళ్ళడం కోసమే అంతరింద్రియ బాహ్యేంద్రియ ప్రవృత్తుల్ని విడిచిపెట్టేసి జ్ఞానాంశకు ప్రాధాన్యతనిచ్చి ఏకాగ్రతతో ఉండాలి అని చెప్పారు. ఏకాగ్రతతో ఉన్న తర్వాత ఏమిటి? దృష్టి గురించి చెప్తూ ఉన్నారు. దృష్టి ఎట్లా ఉండాలి? ఆ దృష్టికి ముందు శరీరం చెప్పారు. ఏమని చెప్పారు? తలకాయ, కంఠము అంటే మెడ, కంఠము, దాని తర్వాత మిగిలినటువంటి ఈ దేహ భాగము. చూడండి, ఈ శరీరము, ఈ కంఠము, ఈ తల, ఇవన్నీ ఏమిటి? ఒకటి ఇలాగా, ఒకటి ఇలాగా, ఒకటి ఇలాగ పెట్టచ్చా? అలా కాదు. మూడు కూడా నిఠారుగా, సమానంగా, స్థిరంగా ఒకటే విధంగా ఉండాలి అని అన్నారు. ఆ మూడు కూడా ఒకటే విధంగా ఉండాలి. నేను ఇల్లుల్లల్లా చేయొచ్చా అండి? అల్లలల్లా కూడా చేయొచ్చు, చేసేది. ఎందుకంటే కనీసం అల్లలల్లా చేస్తే కాసేపు అక్కడైనా కాసేపు కూర్చోవచ్చామని అదే చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ ఇలా ఉండాలి అని చెప్పారు. సరే, దాని తర్వాత ఏమిటంటే నాసికాగ్ర దృష్టి ఉండాలి అన్నారు. దీన్ని కొంతమంది ఏం చేస్తారు? నాసికాగ్ర దృష్టి అంటే ఇక్కడ పెట్టుకుంటాను, ఇలా ఉండాలి. అట్లా ఎవరికైతే అనుభవం ఉంటుందో అటువంటి వాడు నా నుండి అదృశ్యం కాడు, నేను అటువంటి వాడి నుండి అదృశ్యం కాను. నేను వాడికి ఎప్పుడు కనపడుతూనే ఉంటాను, వాడు నాకు ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు. అతడు నాకు ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు, అతను ఎప్పుడూ నా సమక్షంలోనే ఉంటాడు, నేను ఎప్పుడు అతని సమక్షంలోనే ఉంటాను. ఎప్పుడు అందరిలో నన్ను అందరిలో చూసేటటువంటి స్థితిలో అట్లా ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు సర్వ అవస్థలలో, సర్వ స్థితిగతులలో వాడు ఏం చేస్తున్నా, అతడు ఏం ఆచరిస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా నాలోనే ఉంటాడు, బ్రాహ్మీ స్థితిలోనే ఉంటాడు. అటువంటి బ్రాహ్మీ స్థితి అంటే అప్పుడు ధ్యానం కూర్చుంటేనే అని లేదు, కదిలినా, కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నాలోనే ఉంటాడు. ఎందుకంటే అందరిలో నన్ను చూస్తుంటాడు, నాలో అందరినీ చూస్తుంటాడు. అలాంటి స్థితి వస్తుందన్నమాట. అందరినీ ఆత్మలో, ఆత్మని అందరిలో చూస్తుంటాడు కనుక పరమాత్మతోటే ఉంటాడు కనుక అటువంటి స్థితి వస్తుంది.
అటువంటి స్థితిలో నిశ్చలంగా ఉండిపోతాడు. ఇటువంటి స్థితిలో ఎవరైతే ఇంతటి శ్రద్ధతో పరమాత్మతో ఎవరైతే ఉంటారో అతడు ఎలా ఉంటాడనే విషయాన్ని చెప్తూ, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఎవరు ఈ విధంగా అన్ని కూడా సమకూర్చుకొని శ్రద్ధాయుక్తుడై, భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడై, నాయందే ఆసక్తమైనటువంటి చిత్తముతో, అంటే పరమాత్మ చెప్తున్నారు నాయందే ఆసక్తి, ఇక దేని మీద ఆసక్తి లేదు, నాయందే ఆసక్తమైనటువంటి చిత్తముతో నన్ను భజిస్తూ ఉంటాడో, భజతే యోమాం సమేయుక్త తమోమత, అతడే యోగులలో శ్రేష్ఠుడు. తనపైనే ఆసక్తి, తననే భజిస్తూ తనపైనే శ్రద్ధ ఆసక్తి భజన తనపైనే తనలోనే ఉండేటటువంటి వాడు, అటువంటి వాడు యోగులలో శ్రేష్ఠుడు. ఇది చివరి శ్లోకం 6వ అధ్యాయంలో. కానీ దీనికి వెళ్ళే లోపు శ్రేష్ఠుడు ఎట్లా ఉంటాడు? అందరిలో ఉంటాడు, అందరితో ఉంటాడు, కానీ అందరిలో తననే అందరిలో చూస్తూ ఉంటాడు కనుక పరమాత్మతోటే ఉంటాడు. ఆ స్థితికి వెళ్ళాలంటే ఎలాగా? ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి 4-5 శ్లోకాలలో ఏవైతే ధ్యాన ప్రక్రియలు చెప్పారో ఇలా చేస్తే కనుక తప్పకుండా ఈ స్థితి వస్తుంది. అప్పుడు ఇంకా అమితమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది స్థితి, ఇది ధ్యానయోగం. ఇలాగా నిన్న కర్మయోగం చూసాం, ఈరోజు ధ్యానయోగం చూసాం, ఇంకా జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది, తర్వాత చివరిలో ఆనంద యోగం ఉంది. ఇవి కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఒక్క క్షణం పాటు ఇందాక మనం తెలుసుకున్నటువంటివన్నీ ఒక్కసారి గుర్తుకు చేసుకొని స్థిరమైనటువంటి ఆసనంలో ఉన్నాము. మనస్సుని భ్రూమధ్యంలో నిలిపి ఒక్క క్షణకాలం పాటు కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ భ్రూమధ్యంలో ఇందాక మనం తెలుసుకున్నట్లుగా మిగతావన్నీ ఆయన కృప వలన ఉన్నవని భావిస్తూ ఆయన యొక్క రూపాన్ని దర్శిస్తూ భ్రూమధ్యంలో మనస్సులో మంత్రం ఓం శ్రీకృష్ణాయ నమః, మనస్సులో మంత్రం జపిస్తూ ఓం శ్రీకృష్ణాయ నమః, 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 ఓం శ్రీకృష్ణాయ నమః. ఏకాగ్రమైనటువంటి మనస్సు మంత్రాన్ని దర్శించవచ్చు, భ్రూమధ్యంలో మంత్రం యొక్క అక్షరములను దర్శించవచ్చు, అధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని దర్శించవచ్చు. ఇలా మీకు అనుకూలంగా ఉండేది ఏదైనా దర్శించవచ్చు. భ్రూమధ్యంలో మనోనేత్రము ద్వారా దర్శిస్తూ లోపలే ఇవి వింటూ లోపలే జపిస్తూ ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. మంత్రానికి నడుమనున్నటువంటి నిశ్శబ్దం పైన
నిశ్శబ్దంలో నుంచి ఏర్పడే మంత్రం పైన, రూపం పైన మనస్సును నిలిపితే, ఏకాగ్రమైనటువంటి మనస్సుని, పరమాత్మయే అన్నిటికంటే గొప్పవాడు, ఆయన కంటే శ్రేష్టమైనటువంటిది ఏదీ లేదు, ఆనందదాయకమైనటువంటిది ఏదీ లేదు అనే భావనతో మిగతా ఆలోచనలను పక్కన పెట్టి కేవలం పరమాత్మపైన గురు మధ్యంలో నిలిపితే శాంతము, సుఖము, తృప్తి, ఆనందము నిలిపిన క్షణంలోనే మనకు అనుభవంలోకి వస్తాయి. ఓం శ్రీకృష్ణాయ నమః.